చేయాలి? అనుకున్నట్టుగా ఎలా అనుభవించాలి లైఫ్‌లో? లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటుంది. ఇంకొక లైఫ్ ఉంటదనేది మనకు గ్యారంటీ లేదు. ఉన్న లైఫ్‌లో ఎలా అనుభవించాలి? ఆ! అదే విధంగా వే ఆఫ్ థింకింగ్ అంటే మన ఒక థింకింగ్ లెవెల్ ఎలా మార్చుకోవాలి? రైట్ నౌ ఇండస్ట్రీస్ అనేవి ఎలా మూవ్ అవుతున్నాయి? మన ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే చాలా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఒక్కొక్క సెగ్మెంట్‌లో ఎన్నెన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలా అలా అన్ని సెగ్మెంట్స్ ఒక ఎత్తయితే ఈ ఫారెక్స్ మార్కెట్స్ ఇండస్ట్రీ అనేది ఇంకొక లెవెల్ అన్నమాట. సో, ఈ ఫారెక్స్ మార్కెట్‌లో మనకు నాలెడ్జ్ ఎలా ఉండాలి? వే ఆఫ్ స్పీకింగ్ ఎలా ఉండాలి? ఇలా ప్రతి ఒక్కటి కూడా మురళీమోహన్ గారి యొక్క గైడెన్స్‌లో నేను తెలుసుకోవడం జరిగింది. అలా ఆయన ఇన్ ద ఫస్ట్ మంత్ నేను జాయిన్ అయిన ఒక 10-15 డేస్, 15 డేస్‌లో నాకంత పెద్ద నెట్వర్క్ గూడా లేదండి. టు బి ఫ్రాంక్ నాకంత పెద్ద నెట్వర్క్ గూడా లేదు. 10-15 డేస్‌లో నేను ఫస్ట్ నేను ఎర్న్ చేసిన ఇన్‌కమ్ రూ. 2000. 10-15 డేస్‌లో నేను ఎర్న్ చేసిన ఫస్ట్ ఇన్‌కమ్. అంటే నేను జాయిన్ అయిన ఒక 10-15 డేస్‌కే సిక్స్త్ డేట్ రావడం జరిగింది విత్‌డ్రా డేట్. సో, ఆ డేట్‌లో నాకు ఎంతైతే డాలర్స్ వచ్చాయో వాటిని విత్‌డ్రా చేసుకోగా ఈవినింగ్ ఒక 4, 5 వరకు నాకు అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరిగింది బ్యాంక్‌లో. రూ. 2000 క్రెడిట్ అయినాయి. సో, దెన్ ఐ థాట్ లైక్ సంథింగ్ ఈస్ దేర్ ఇన్ బోట్ బ్రో. ఏదో ఉంది బోట్ బ్రోలో అని చెప్పేసేసి నేను అనుకున్నాను. దెన్ బోట్ బ్రో గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశానన్నమాట. రీసెర్చ్ అంటే ఎలా అంటే, మామూలుగా గూగుల్‌లో సెర్చ్ చేయడము, అక్కడ సెర్చ్ చేయడం కాకుండా అసలు ఈ కంపెనీ ఎలా రన్ అవుతుంది? ఈ కంపెనీలో అంత ఇన్వెస్ట్ చేయమని అంటున్నారు. ఈ కంపెనీలో అసలు వీళ్ళు పెట్టిన పెట్టుబడులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వాటిని ఎలా ట్రేడ్ చేస్తున్నారు? ఫారెక్స్ మార్కెట్ అంటున్నారు. ఫారెక్స్ మార్కెట్ అంటే ఏంటిది? దానివల్ల మన ఇండియాకి ఏం లాభం? మనకి ఏం లాభము? అలా ప్రతి ఒక్క విషయంలో నేను ఈ ఆహ్, దీని గురించి మొత్తం ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేయడం జరిగిందండి. రీసెర్చ్ చేసి మంచి నాలెడ్జ్ సంపాదించుకొని దెన్ సీరియస్‌గా ఒక ఇన్వెస్టర్‌గా అంటే ఒక ఎంప్లాయీగా కాదు, ఒక మామూలుగా ఏదో చేద్దాంలే, చూద్దాంలే అనే ఒక మైండ్ సెట్‌తో కాకుండా మా ఒక కంపెనీకి ఇన్వెస్టర్‌గా వర్క్ చేస్తే ఎలా ఉంటదనే మైండ్ సెట్ తోటి ఒక ఇన్వెస్టర్‌గా వర్క్ చేయడం స్టార్ట్ జరిగింది. అలా నా జర్నీ స్టార్ట్ చేశాను బోర్డ్‌లో. యాన్ అండ్ యావరేజ్‌గా వరస్ట్ కేస్ అయినా గానీ మంత్లీ ఈజీలీ ఒక 50,000-60,000 ఎక్కడికి పోవండి నాకు ఈ బోర్డ్‌రోలో. 50,000-60,000 ఏం పని చేసినా, చేయకపోయినా ఒక రూ. 50,000 కూర్చున్న దగ్గర సంపాదించుకోగలుగుతున్నా ప్రస్తుతానికి. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి 50,000 అనేది చాలా ఎక్కువ ఈ రోజులలో. ఆ 50,000 కూర్చొని ఏం పని చేయకుండా కూర్చున్న దగ్గర సంపాదించుకోగలుగుతాను. దిస్ ఆల్ థాంక్స్ టు మై లీడర్ మురళీమోహన్ గారికి బిగ్ బిగ్ థాంక్స్. And meanwhile, Lavish Chaudhary garu, our CMD and CEO, uh, and I'm great thankful to Boardbro company kuda. And before this is my story in Boardbro. Uh, and starting ఇప్పుడు సెక్షన్ స్టార్ట్ చేసే ముందు నేను ఐ వాంట్ టు నో ఉంటాయి. కొంతమందికి 5,00,000, 10,00,000 డిపెండ్ అపాన్ దేర్ మైండ్ సెట్ ప్రకారంగా వాళ్ళకు గోల్స్ అనేవి ఉంటాయి. రైట్. సో, ఇలా ప్రతి ఒక్క గోల్‌ని వాటికి సంబంధించిన పాత్ అంటే రూట్ వేని నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను ఇక్కడ. ఇవాళ జరిగే సెక్షన్‌లో. సో, గైస్ ప్రతి ఒక్కరు గూడా నేను అడిగేది ఒకటే అందరికీ గూడా ప్రతి ఒక్కరు గూడా మీ యొక్క మొబైల్‌ని ఫ్లైట్ మోడ్‌లో పెట్టేసేసి లైక్ ఏం కాల్స్ ఎత్తకుండా, చాటింగ్ అలాంటివి ఏం చేయకుండా సీరియస్‌గా ఈ సెక్షన్‌ని ప్రతి ఒక్కరు వినాల్సిందిగా కోరుతున్నాను. టిల్ ద ఎండ్. టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పే వరకు ఎంతమంది అయితే ఈ సెక్షన్ వింటారో డామ్ ష్యూర్ మార్క్ మై వర్డ్స్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ మంత్‌లోనే మీరు మినిమమ్ ఒక రూ. 50,000 మీరు త్రూ ట్రేడింగ్ ద్వారా మీరు ఎర్న్ చేసుకోవచ్చండి. ఈజీగా కొత్తగా వచ్చే వాళ్ళకందరికి నేను గైడెన్స్ ఇస్తున్నాను. కొత్తగా ఎవరైతే ఈ సెక్షన్‌లో అటెండ్ అయ్యారో 100% వితిన్ జాయిన్ అయిన 1 మంత్‌లోనే మినిమమ్ వరస్ట్ ఒక రూ. 50,000 ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవచ్చు. సెక్షన్‌ని ఎగ్జిట్ కాకుండా ఎవరైతే వింటారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి. సో గైస్ లెట్స్ స్టార్ట్ అవర్ సెక్షన్ టుడే. So the company name is Boardroom. Till the next level trading with Boardroom.
సో బోట్ బ్రో అనేది ఏంటిదంటే ఇట్స్ కంప్లీట్లీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథం యాజ్ వెల్ యాజ్ ఒక సాఫ్ట్‌వేర్ తోటి డిజైన్ చేసిన ఒక మెకానిజం తోటి డిజైన్ చేసిన ఒక రోబో అండి. సో ఈ రోబోట్స్ మనకు ఏం చేస్తుంది? మనకు ఎలాంటి హెల్ప్ చేస్తుంది? దీనివల్ల కలిగే మనకు లాభాలేంటివి? ఇవన్నీ గూడా నేను ముందు ముందు స్లైడ్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చేస్తూ ఉంటాను. సో, ఇక్కడ నేను చెప్పబోయేదేంటంటే ఎవ్రీవన్ హావ్ డిజైర్స్. చాలా మందికి చాలా చాలా రకాల కోరికలు గానివ్వండి, లేకపోతే ఏదో సాధించాలి, ఏదో తపన లో ఈ యొక్క సొసైటీలో. సో, అందులో అందరికి మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటారు. సో, ఆ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే కావాల్సింది మనీ. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్. ఇప్పుడు చాలా మంది కూడా వాట్సాప్‌లో కానియండి, రీల్స్‌లో కానియండి ఎక్కడికన్నా మేము అటు వెళ్ళాం, ఆ కంట్రీ వెళ్ళాం, ఇంకా ఈ యాత్ర తిరిగామని చెప్పేసి చాలా మంది కూడా స్టేటస్‌లో రీల్స్ పెడుతూ ఉంటారు. సో, అలా అది చూసినప్పుడల్లా మనకు కూడా అలాంటి కోరికలు ఉంది. అరే! మనం కూడా ఒక సంవత్సరానికి ఒక ట్రిప్ అన్నా వెయ్యాలి. అని చెప్పేసేసి ఇలాంటి కోరికలు చాలా మందికి ఉంటాయన్నమాట. ఎవరికైతే ట్రావెలింగ్ మీదనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ట్రావెలింగ్ త్రూనే లైఫ్ లీడ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో, అలాంటి దాని విషయంలో గానివ్వండి, బంగ్లోస్ చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా డిఫరెంట్ డిఫరెంట్ బంగ్లోస్‌లో లైఫ్‌ని లీడ్ చేయాలి. మరి సొంత ఇల్లు కట్టుకోవాలి. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలనే కోరికలు చాలా మందికుంటాయి. అండ్ ముఖ్యంగా టైమ్ ఫ్రీడమ్. ఎంత ఏవి కట్టుకున్నా, మన చేస్తున్న పనికి, ఆ పని తర్వాత మనకంటూ ఒక టైమ్ ఫ్రీడమ్ ఉండాలి. ఆ టైమ్ ఫ్రీడమ్‌లోనే మనం ఏదైనా వర్క్ చేస్తూ మన పర్సనల్ థింగ్స్‌ని గూడా లీడ్ చేస్తూ ఉండాలి అనే మైండ్‌సెట్ చాలా మందికి ఈ జనరేషన్‌లో ఉంటుంది. ముఖ్యంగా బిఫోర్ కరోనా కంటే ముందు ఆఫ్టర్ కరోనా చాలా మందికి మైండ్‌సెట్ అనేది కలిగిందండి. ఎందుకు ఇలాంటి మైండ్‌సెట్ కలిగిందంటే చాలా మంది గూడా కళ్ళ ముందు ఎన్నో డెత్స్ అని చూసాం కాబట్టి, చాలా మందికి ఉన్న టైమ్‌ని యుటిలైజ్ చేసుకొని, మంచి లావిష్ లైఫ్ టైమ్‌ని బతకాలి. బతుకుని జీవించాలనే ఆశ చాలా మందికి కలిగింది. అండ్ కమింగ్ టు కార్స్, రైట్? చాలా మందికి మన ఇండియాలో ముఖ్యంగా అయితే మన ఇండియాలో చాలా మందికి ఈ కోరిక అనేది ఉంటుంది. ఏదున్నా లేకున్నా ఫస్ట్ కారైతే ఉండాలి ఒక ఇంటికి అనే ఒక మైండ్‌సెట్ ప్రతి మందికి, ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఒకప్పుడైతే కారు కొనంటే వాడు లక్షాధికారిరా బాబు! వానికేం కారు కొంటారు, అన్ని కొంటారు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. రైట్. సో, అలా ఇలాంటి 5 టైప్స్ ఇలాంటి ఇది కాకుండా ఇంకా చాలా రకాల కోరికలు ఒక్కొక్క మైండ్ సెట్ ప్రకారంగా వాళ్ళకు కలుగుతూ ఉంటుంది. రైట్ అండి. సో, ఇవన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఎలా సాధించుకోవాలి? సాధించుకోవాలంటే మనకు ఏం మనకు ఏం కావాలి? మనము ఎలా వర్క్ చేయాలి? ఎలాంటి నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలి? ప్రతీది నేను మీకిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. బీ పేషెన్స్ అండి. ఓపికగా ఎండింగ్ వరకు వెయిట్ చేయండి. ఎవరికైతే అర్థం కాలేదంటే నేను మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. మధ్యలో క్వెషన్స్ కూడా అడుగుతూ ఉంటాను. అర్థం కాని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ డౌన్ చేయండి. డౌన్ చేసి ఆ టాపిక్ నేను మళ్ళీ ఇంకోసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను మీకు. సో, డోంట్ వరీ. చాలా ప్రశాంతంగా ఉండండి. ఆఫ్టర్ సెక్షన్ కంప్లీట్ అయ్యాక కొత్త వాళ్ళు ఎవరైతే జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారో కొత్త వాళ్ళు ఆఫ్టర్ సెక్షన్ కంప్లీట్ అయ్యాక మీకు ఎవరైతే మీటింగ్ ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి ఒక్కసారిగా కాల్ చేసేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ వాళ్ళకి అడగండి. సో, బట్ డ్యూరింగ్ ది మీటింగ్‌లో ఎవరు కూడా మాట్లాడడం గానివ్వండి, లేకపోతే ఇంకా డిస్టర్బెన్స్ గాని క్రియేట్ చేయకండి. మీకెలాంటి డౌట్ ఉన్నా ఒక పెన్, పేపర్ తీసుకొని ప్రతీదీ పాయింట్ టు పాయింట్ రాసుకొని మీరు ఫ్రీ టు ప్రతీది అడగొచ్చు. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు మంచి సర్విస్ ఇవ్వడం జరుగుతుంది త్రూ కంపెనీ యాస్ వెల్ యాస్ త్రూ యువర్ మెంటర్. మీకెవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు గూడా మీరు ఎనీ టైమ్ కాల్ చేయొచ్చు వాళ్ళకు. వాళ్ళు మీకు ఈ ప్రతి ఒక్క డౌట్‌ని మిమ్మల్ని మీరు క్లారిఫై చేస్తారు కొత్తగొచ్చిన వాళ్ళకు. ఓకే. So let's begin. And every time looking for the opportunity to but confused, which is the right path, right? ఇది మాత్రం చాలా మందికి చాలా సిట్యుయేషన్‌లో డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్‌లలో చాలా మందికి ఈ కన్‌ఫ్యూజన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికైతే ఒక స్టేజ్‌కి వెళ్ళాలి, ఏదో సాధించాలి తపన ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఏ దారిలో వెళ్ళాలి? ఏ రూట్‌లో వెళ్ళాలి? అసలు ఏం బిజినెస్ చేయాలి? ఎటు వెళ్ళాలి? అనే క్లారిటీ లేకుండా చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో తిరుగుతున్న వాళ్ళు మన ఇండియాలో 100%కి 70-80% పీపుల్ ఆ కన్‌ఫ్యూజన్‌లోనే లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో, డోంట్ కన్‌ఫ్యూజ్. ఇవాళ మీకు నేను
బెస్ట్ పాత్ ని నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. రైట్ గైస్, బీ పేషెన్స్. అంటే ఎంత ఓపికగా ఉంటే మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇవాళ మీకు వస్తుంది. అండ్ కమింగ్ టు టాపిక్, ఫారెక్స్ ట్రేడింగ్. సో ఇవాళ నేను మీకు చెప్పే ఆపర్చునిటీ కానివ్వండి, చెప్పే టాపిక్ కానివ్వండి, లేదా చెప్పే బిజినెస్ మోడల్ గురించి కానివ్వండి, కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది ఫారెక్స్ ట్రేడింగ్. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఫారెక్స్ మార్కెట్ అంటే ఏంటిదో ఫస్ట్ మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఒకటి కంప్లీట్లీ ఇది ఒక ట్రిలియన్ డాలర్ ఇండస్ట్రీ అండి. ఇక్కడ మన ఒక మంచి కెరియర్ ని మనము డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చినట్లుగా మన కెరియర్ ని డిజైన్ చేసుకునే ఒక బెస్ట్ ఇండస్ట్రీ ఫారెక్స్ మార్కెట్. ఓకే. సో ఈ ఫారెక్స్ మార్కెట్ లో ఏం జరుగుతుంది, అసలు ఏం నడుస్తుందంటే ఎక్స్చేంజింగ్ అండి. కంప్లీట్లీ కరెన్సీ ఎక్స్చేంజింగ్. అంటే ఇండియన్ రూపీని యుఎస్ డాలర్ కి సేల్ చేయడము, యుఎస్ టు యూరోకి సేల్ చేయడము, లేదా పౌండ్స్ టు యూరోకి సేల్ చేయడము. అంటే ఇలా కరెన్సీ ఎక్స్చేంజ్ ని చేసేదాన్ని ఫారెక్స్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటారండి. వెన్ యూ ఎక్స్చేంజ్ యువర్ కరెన్సీ టు బై ఎనీ అదర్ కరెన్సీ సచ్ as డాలర్, యూరో, పౌండ్స్, దట్ ఈస్ కాల్డ్ ఫారెక్స్ ఎక్స్చేంజ్. కంప్లీట్ సింపుల్, అంటే మనకు సింపుల్ గా అర్థమయ్యే భాషలో అండి. ఏం లేదు. మనము ఏదైనా కంట్రీకి వెళ్ళాలనుకుంటే, ఆ కంట్రీలో సంబంధించిన వస్తువులు ఏదైనా కొనాలంటే, అక్కడ ఉన్న లోకల్ కరెన్సీని మనం కొనగలుగుతాం. మన ఇండియన్ రూపీని అక్కడ కొనలేం. రైట్? సో, అంటే ఇక్కడ ఏం జరుగుతది, మన ఇండియన్ రూపీని ఆహ్, అనదర్ కంట్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి వెళ్ళామనుకోండి. అమెరికాలో జరిగేదేం డాలర్. మన ఇండియన్ రూపీస్‌తో డాలర్స్‌ని పర్చేస్ చేసి, ఆ డాలర్స్ తోటి మనం కావాల్సిన వస్తువులు మనం అక్కడ కొనుక్కుంటుంటాం. దీన్నే కరెన్సీ ఎక్స్చేంజ్ అని అంటారనమాట. సో, దీనివల్ల మనకేంటి లాభం అంటే, నేను మీకు ముందు ముందు దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కరెన్సీ ఎక్స్‌చేంజ్‌లోనే కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్‌ని మనం ఎర్న్ చేసుకోవచ్చనమాట. అది ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చనేది మీకు ముందు ముందు ఈజీగా, క్లియర్‌గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ చూడండి ఒకసారి. మనకు ప్రతి ఒక్క కంట్రీకి ఒక్కొక్క స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా చూసుకుంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గానివ్వండి, లేకపోతే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అదే విధంగా న్యూయార్క్ చూసుకుంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, టోక్యో చూసుకుంటే టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్, లండన్ చూసుకుంటే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇవన్నిటితో పోలిస్తే మన ఇండియాతో పోల్చినా, వేరే అదర్ కంట్రీస్ తో పోల్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్లైడ్ మీద చూడొచ్చు మీరందరూ కూడా. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ప్రతి ప్రతి ఒక్క సంవత్సరానికి వాళ్ళ ఒక $22.4 బిలియన్ టర్నోవర్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో. అంటే ఆ లెవెల్ ఆఫ్ మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది. టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ లో చూసుకుంటే 18.9 బిలియన్ యూఎస్ డాలర్స్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. స్టాక్స్ డీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే విధంగా లండన్ స్టాక్ చూసుకుంటే 7.2 బిలియన్. ఇలా ఇవన్నిటితో కంపేర్ చేసి చూసుకుంటే కేవలం ఫారెక్స్ మార్కెట్, ఏదైతే ఫారెక్స్ మార్కెట్ ఉందో అది పర్ డే ఎంత తెలుసా అండి? 6.8 ట్రిలియన్. నేను ఒక మంత్ చెప్పట్లేదు, ఒక సంవత్సరానికి చెప్పట్లేదు. పర్ డే ఫారెక్స్ మార్కెట్ లో జరిగే బిజినెస్ $6.8 ట్రిలియన్. కంప్లీట్లీ ఓవరాల్ ద వరల్డ్. నేను మన ఇండియా, ఓన్లీ ఇండియా అనట్లేదు. కంప్లీట్లీ వరల్డ్ లో $6.8 ట్రిలియన్ మార్కెట్ అనేది క్యాప్చర్ చేసి డైలీ ఆ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ గైస్, ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటిదంటే, అసలు మార్కెట్ లో ఎంత వర్త్ ఉందో మీరు గెస్ చేయొచ్చు. ఓన్లీ ఫారెక్స్ మార్కెట్ లో కమింగ్ టు చాలా మందికి షేర్ మార్కెట్ తెలుసు, మ్యూచువల్ ఫండ్స్ తెలుసు, అండ్ సమ్ అదర్ బాండ్స్ గురించి తెలుసు. కానీ చాలా మందికి ఫారెక్స్ మార్కెట్ మన ఇండియాలో ఉన్న వాళ్ళకైతే చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకు అంటే ఇప్పుడిప్పుడే ఇండియాలో ఈ యొక్క ఇండస్ట్రీ అనేది భూమిలోకి వస్తూ ఉందన్నమాట. మీరు నమ్మరు, 2032 ఆర్ 36 లోపు మీరు జాయిన్ అవుదామంటే గల్లీకి ఒక ఫారెక్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు గల్లీకి మనకు కనపడతారండి. విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ 2030 ఆర్ 32, 36 వరకు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఇప్పుడు ఇండియాలో నార్త్ సైడ్ చూసుకుంటేనే 60% మార్కెట్ అనేది క్యాప్చర్ చేసేసింది ఆల్రెడీ ఈ ఫారెక్స్ మార్కెట్ అనేది. మీరు యూట్యూబ్ లో గానీ, లేదా గూగుల్‌లో గానీ రీసెర్చ్ చేయొచ్చు. రీసెర్చ్ చేసే అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళకు ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. అలా ఈ ఫారెక్స్ మార్కెట్‌కి అంత వాల్యూ, అంత వాల్యూమ్, డైలీ ట్రేడింగ్ చెప్తున్నానండి. డైలీ అంత ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. రైట్? సో కమింగ్ టు బేసిక్ కరెన్సీ ఫారెక్స్ ట్రేడింగ్. బేసిక్ కరెన్సీ ఫారెక్స్ ట్రేడింగ్. ఇక్కడ మీరు ఒకసారి ఈ చార్ట్‌ని అందరూ కూడా గమనించాలండి.
ఇక్కడ ఏందంటే డిఫరెంట్ కంట్రీస్ ఆ ఫారెక్స్ మార్కెట్ ని ఎంతగా క్యాప్చర్ చేశారో దాని గురించి ఈ చార్ట్ లో ఉంటుంది. ఒకసారి చూడండి. కేవలం యుఎస్, అమెరికా, యుఎస్ కంట్రీ వచ్చేసి మాత్రమే 44.15% మార్కెట్ ని క్యాప్చర్ చేసి ఉంది. అండ్ కమింగ్ టు యూరోప్ వచ్చేసి 16.14 మార్కెట్. అండ్ జపానీస్ వచ్చేసి 8.40%. అండ్ కమింగ్ టు న్యూజిలాండ్ వచ్చేసి 6.40%. అండ్ జర్మనీ వచ్చేసేసి 2.404%. అండ్ కమింగ్ టు ఇంకా వేరే అదర్ కంట్రీస్, అందులో అదర్ కంట్రీస్ లో మన ఇండియా కూడా ఇంక్లూడ్ అయ్యింది. జస్ట్ 22.87%. 22.87% అదర్ కంట్రీస్. అంటే ఇండియాలో మార్కెట్ కి ఎంత ఆపర్చునిటీ, ఈ ఫారెక్స్ మార్కెట్ ఎంత ఆపర్చునిటీ ఉందో ఒక్కసారి మీరు మీ ఆలోచనకి నేను వదిలేస్తున్నాను. చాలా చాలా హ్యూజ్ ఇండస్ట్రీ బాగుంటుంది. మార్కెట్ పెద్దగా ఉంది మన ఇండియాలో. ఎవరైతే ఈ మార్కెట్‌లోకి ఇప్పుడే ఎంటర్ అవుతారో ఫ్యూచర్ వాళ్ళకి బావుంటుందండి. ఎందుకంటే ఆహ్, డిమాండ్ పెరిగాక మొత్తం మార్కెట్‌లో మొత్తం విస్తరించాక మనం అప్పుడు జాయిన్ అవుదాం అనుకుంటే ఆ వాల్యూని, అంటే ఆ పాయింట్‌ని మనము సాధించలేమనమాట. ఆ ఎత్తుని మనం అందుకోలేని స్థితిలోకెళ్ళిపోతుందప్పుడు. వెళ్లి అందులో ఫారెక్స్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేద్దామన్నా గాని చేయలేని స్టేజ్‌కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అంత వాల్యూ పెరిగిపోతుంది. వాల్యూ ఇది ఎక్కడైతే మార్కెట్‌లో వాల్యూ తక్కువ ఉన్నప్పుడు మనం ఇండస్ట్రీ‌కి ఎంటర్ అయ్యి క్యాప్చర్ చేసి మనం అందులో వర్క్ చేస్తూ ఉంటే, దాని డిమాండ్ పెరిగినప్పుడు మనకు డిమాండ్ పెరుగుతుంది. మన హెల్త్ బావుంటుంది. యాస్ వెల్ యాస్ మన వెల్త్ ఆబ్వియస్‌గా బావుంటుంది. మీకోసం అండ్ మేజర్ పేరు. అయితే ఈ నేను ఏదైతే చెప్పానో మీకు బోర్డ్ ప్రో అని చెప్పేసేసి, ఈ బోర్డ్ ప్రోకి, ఫారెక్స్ మార్కెట్‌కి మధ్యలో ఒక అనుసంధానమైనది ఒక వైఎఫ్ఎక్స్, అంటే యార్కర్ వైఎఫ్ఎక్స్ అని చెప్పేసేసి ఒక బ్రోకరేజ్ అన్నమాట. ఇది బోర్డ్ ప్రోకి సంబంధించిన బ్రోకరేజే. సో, ఈ బ్రోకరేజ్ ఏం చేస్తుందంటే, ఈ ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో, ఆ ట్రేడింగ్ చేసి ట్రేడింగ్ కోసం పెట్టిన పెట్టుబడి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, వాళ్ళు చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ని అబ్జర్వేషన్ చేస్తూ ఆ ఇన్వెస్టర్స్‌కి ప్రాఫిట్ జనరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. మధ్యలో ఒక బ్రోకరేజ్ వర్క్ అనేది కంప్లీట్‌గా చేస్తుంది. ఎవరు చేస్తూ ఉంటారంటే కంప్లీట్‌లీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌తో గాని, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో గాని ఈ వర్క్ అనేది కంప్లీట్‌గా రన్ అవుతూ ఉంటుంది. ఈ ఆర్కర్ వైఎఫ్ఎక్స్ అనే బ్రోకరేజ్ కంపెనీ వాళ్ళు కంప్లీట్‌లీ ఆహ్, అండర్ 24/7 అండర్ అబ్జర్వేషన్‌లో మనం చేసే ఇన్వెస్ట్‌మెంట్ మీద అబ్జర్వేషన్‌లో ఉంటూ ఉంటారన్నమాట వీళ్ళు. అండ్ కమింగ్ టు హియర్ ఐ విల్ ఇంట్రొడ్యూస్ మెటా ట్రేడ్ 5. ఇక్కడ మీకు ఇది ఈ ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్ గురించి మీకు క్రిస్టల్ క్లియర్‌గా నేను చెప్తాను నాకు అందరికి. మెటా ట్రేడ్ 5 అనేది ఒక అప్లికేషన్ అండి. ఓకే. మనము ప్లే స్టోర్‌కి వెళ్లి సెర్చ్ చేసినా మనకు కనపడుతుంది. యాస్ వెల్ యాస్ యాపిల్ ఫోన్ యూజ్ చేసిన వాళ్ళకి ఐ స్టోర్‌లోకి వెళ్లి సెర్చ్ చేసినా కనపడుతుంది. సో, ఈ మెటా ట్రేడ్ 5 అంటే ఏంటిదంటే, ఎవరికైతే ఇప్పుడు షేర్ మార్కెటింగ్ గానివ్వండి, లేదా స్టాక్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది బాగా ఈజీగా. అది అర్థం కాని వాళ్ళకి కూడా ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఇప్పుడు మన ఇండియాలో స్టాక్స్‌ని లీడ్ చేయాలంటే ముఖ్యంగా సెబీ వాళ్ళు కానివ్వండి, లేదా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ వాళ్ళు కానివ్వండి, లేదా నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ వాళ్ళు కానివ్వండి, డీల్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఇది మెయిన్ ప్లాట్‌ఫార్మ్. మనం ఏదైనా స్టాక్స్‌ని హోల్డ్‌లో పెట్టాలనుకున్నా, స్టాక్స్‌ని అమ్మాలనుకున్నా త్రూ దిస్ ప్లాట్‌ఫార్మ్, ఇది ఒక్కటే ప్లాట్‌ఫార్మ్ మనకు అవకాశం ఉంది. కానీ ఏ ఈ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తూ సమ్ ఆఫ్ ద సబ్ ప్లాట్‌ఫార్మ్స్ డిజైన్ చేయడం జరిగింది మన ఇండియాలో. ఎలా గ్రో యాప్ కానివ్వండి, లేదా ఫండ్ బజార్ అనే ఒక అప్లికేషన్ వెబ్‌సైట్ కానివ్వండి, లేదా ఏంజెల్ బ్రోకింగ్ కంపెనీ కానివ్వండి, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ త్రూ మనం స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి, ఆ స్టాక్స్‌ని హోల్డ్‌లో పెట్టుకోవడం, వాల్యూ పెరిగినప్పుడు స్టాక్స్‌ని అమ్ముకోవడం. దెన్ దెన్ మనము వచ్చిన ప్రాఫిట్‌ని మనం తీసుకోవడం జరుగుతుంది. రైట్. సో, ఇదే విధంగా ఈ ఫారెక్స్ మార్కెట్‌లో గూడా సేమ్ ఇదే విధంగా ఉంటుందండి. ఈ ఫారెక్స్ మార్కెట్‌లో మనం ట్రేడ్ చేయాలంటే ఒకటే ఒక ఆప్షన్ ఉంటుంది. అదే మెటా ట్రేడ్ 5 ఆప్షన్. ఏదైతే మనము మెటా ట్రేడ్ 5లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నమాట. అంటే ఈ ఫారెక్స్ మార్కెట్‌కి
ఒక అప్లికేషన్ ఫారెక్స్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక అప్లికేషన్ మెటా ట్రేడ్‌ఫై. ఈ మెటా ట్రేడ్‌ఫైలో మనము ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్‌ని అండర్ అబ్జర్వేషన్ ఎవరు చేస్తూ ఉంటారంటే ఇక్కడ ఇక్కడ చూడొచ్చు. యార్కర్ వైఎఫ్ఎక్స్ ఈ బ్రోకరేజ్ వాళ్ళు త్రూ దిస్ బ్రోకరేజ్ కంపెనీ నుంచి మెటా ట్రేడ్‌ఫై లోకి మనము ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామనమాట. వీళ్ళు మనకు మన ఇన్వెస్ట్‌మెంట్‌ని అండర్ అబ్జర్వేషన్‌లో పెట్టి అక్కడి నుంచి ఎవ్రీ మంత్ ప్రాఫిట్‌ని జనరేట్ చేసి బోర్డ్ బ్రో కంపెనీ వాలెట్‌లోకి వస్తుంది. ఆ బోర్డ్ బ్రో కంపెనీలో వచ్చిన వాలెట్ నుంచి మనం బ్యాంక్‌కి విత్‌డ్రా అనేది చేసుకోవడం జరుగుతుంది. సింపుల్ ఫండా. బోర్డ్ బ్రో, బ్రోకరేజ్ కంపెనీ వైఎఫ్ఎక్స్ అండ్ మెటా ట్రేడ్‌ఫై. మనము అమౌంట్‌ని బోర్డ్ బ్రోలో ఇన్వెస్ట్ చేస్తాము. బోర్డ్ బ్రో వాళ్ళు బ్రోకరేజ్ వాళ్ళకు పంపిస్తారు. బ్రోకరేజ్ వాళ్ళు డైరెక్ట్‌గా మెటా ట్రేడ్‌ఫైలోకి సెండ్ చేస్తారన్నమాట. ఆ మెటా ట్రేడ్‌ఫైలో మనం ప్రాఫిట్ ఎవ్రీ డే ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. ట్రేడ్ జరిగినప్పుడల్లా మనం చూసుకోవచ్చు మనకెంత ప్రాఫిట్ వస్తుందనేది. యాస్ వెల్ యాస్ యాస్ వెల్ యాస్ ప్రాఫిట్ వచ్చిన తర్వాతకి డైరెక్ట్‌గా బోర్డ్ బ్రో వాలెట్‌లోకి అమౌంట్ వస్తుంది. డాలర్స్ వస్తున్నాయి. డాలర్స్‌ని మనము విత్‌డ్రా ఆన్ ద స్పాట్, ఆన్ ద డే వచ్చి రాగానే మనం విత్‌డ్రా అనేది చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ వరకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ వెయిట్ ఫర్ 1 మినిట్. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే ప్లీజ్ రైజ్ యూర్ హ్యాండ్. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఐ యామ్ వెయిటింగ్. రాజేష్ రుకాని గారు, రాధాకృష్ణ గారు, జేపీ రాజు గారు. అర్థమైన వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. రైట్. వెరీ గుడ్. సో, చాలా మంది గూడా చాలా ఇంట్రెస్ట్‌గా వింటున్నారని నాకు అర్థమవుతుంది. ఇంకా బాగా వినండి. ఇంకా మీకు క్లియర్ కట్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇంక ముందు. సో, ఇక్కడి వరకు మెటా ట్రేడ్‌ఫై ఏం చేస్తుందని తెలిసింది. కానీ హూ వి ఆర్ అసలు మేము ఎవరము? చాలా మందికి తెలుసు. ఇదంతా బాగా చెప్తున్నారండి. ఫారెక్స్ మార్కెట్ గురించి చెప్తున్నారు. మెటా ట్రేడ్‌ఫై అప్లికేషన్ గురించి చెప్తున్నారు. కానీ అసలు బోర్డ్ ప్రో అంటే ఎవరు? వాళ్ళ మాకు కలిగే లాభం ఏంటిది? అని ప్రతి ఒక్కరికి తెలుసు. అందరికీ డౌట్ అనేది ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా ఉంటుంది. సో, ఆ డౌట్ ఇక్కడ క్లియర్ చేసాం. వి హావ్ ద ఎక్స్‌పర్టీస్ అండ్ రిసోర్సెస్ టు హెల్ప్ ఎవ్రీబడీ టు రియలైజ్ ద ఇన్వెస్ట్‌మెంట్ గోల్స్ లైక్ ఓన్లీ ఎ బిగ్ బ్రోకర్ కెన్. ఇక్కడ దీని అర్థం ఏంటిదంటే బోర్డ్ ప్రో అనేది ఒక నాట్ ఓన్లీ చిన్న కంపెనీ కాదండి. వీళ్ళేం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఒక ఎక్స్‌పర్ట్స్‌ని వీళ్ళు హైర్ చేసుకున్నారు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎక్స్‌పర్ట్‌ని ఫారెక్స్ మార్కెట్‌గా బాగా పట్టు ఉన్నవాళ్ళు, ఎక్స్‌పీరియన్స్ బాగా ఉన్న వాళ్ళని ఎక్స్‌పర్ట్స్‌ని హైర్ చేసుకొని ఆహ్, బ్రోకరేజ్ కంపెనీ అంటే యార్కర్ వైఎఫ్ఎక్స్ తోటి ఫారెక్స్ మార్కెట్ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో వాళ్ళ గోల్స్‌కి తగ్గట్టుగా రిటర్న్స్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. అది ఎలా ఇస్తారు అనేది మీకు ముందు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ముఖ్యంగా ఈ బోర్డ్ ప్రో వచ్చేసి ఏంటిదంటే కంప్లీట్‌లీ ఇంటర్నేషనల్ ఫారెక్స్ బ్రోకర్. ఓకే. అండ్ మీన్‌వైల్ ఇన్నోవేటివ్ మెటా ట్రేడర్ ప్లాట్‌ఫార్మ్ ఒక అప్లికేషన్‌ని ఆసరాగా తీసుకొని అంటే దాని యొక్క హెల్ప్ తోటి సూటబుల్ ఫర్ బోత్ స్టార్టప్స్ యాస్ వెల్ యాస్ లార్జ్ బిజినెస్ హౌసెస్. ఇదేంటిదంటే ప్రతి ఒక్క మామూలు వ్యక్తి అని కాదండి. పెద్ద ఎంఎన్‌సి కంపెనీలు కూడా కాదండి. ఎంఎన్‌సి కంపెనీలని కూడా కాదండి. ఎవ్వరైనా గాని త్రూ బోర్డ్ ప్రో ఫారెక్స్ మార్కెట్ చేయొచ్చు. కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఓన్లీ ఎంఎన్‌సి కంపెనీస్ మాత్రమే ఆ కంపెనీస్‌తో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయగలుగుతాయి. కానీ ఈ బోర్డ్ ప్రో ఏంటిదంటే మిడిల్ క్లాస్ పీపుల్, హైయర్ క్లాస్ పీపుల్ ఓకే. అండ్ కంప్లీట్‌లీ లోవర్ క్యాండిడేట్ పీపుల్. పైసలు లేని వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, అదేవిధంగా బాగా పలుకుబడి బాగా కోట్లు ఉన్నవాళ్ళు. అందరికి తగ్గట్టుగా ఈ యొక్క ట్రేడింగ్‌ని అదేదో ఈ యొక్క బిజినెస్ ప్లాన్‌ని డిజైన్ చేయడం జరిగిందనమాట ఈ బోర్డ్ ప్రో వాళ్ళు. ఓకే. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది. రైట్. సో, ఎవరైతే ఇప్పుడు కొత్తగా మీటింగ్ అటెండ్ అవుతున్న వాళ్ళకు నేను మరీ చెప్తున్నాను. నాకు నా యొక్క స్తోమతకి తగ్గది కాదు అనే ఆలోచన మాత్రం ఎవరు పెట్టుకోకండి. చాలా మంది అసలు ఒక్క రూపాయి లేని వాళ్ళు కూడా ఈ బోర్డ్ రోలో వర్క్ చేసి, కష్టపడి వర్క్ చేసి ఆహ్, ఒక 2, 3 మంత్స్‌లో మంచి ఒక 50,000, 1,00,000, 2,00,000 అలా సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఏమీ లేని వాళ్ళ సంగతి చెప్తున్నాను.
అన్ని ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసి లాక్స్ ఆఫ్ రూపీస్ అంటే మోర్ దాన్ ఒక మంత్లీ 20 లాక్స్ 30 లాక్స్ సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఇక్కడ 50,000 సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. 20 లాక్స్ సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. మోర్ దాన్ 20 లాక్స్ సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఈ బోట్ గ్రోలో ఉన్నారు. అది ఎలా సంపాదిస్తున్నారని మీకు ముందు ముందు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. బీ పేషెంట్, ఓపికగా ఉండండి. ఓకే. And Boardpro is an international forex broker offers tailored and made trading services clients from the startups to large businesses. Completely Boardpro అనేది ఏంటిదంటే ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ అయితే కాదండి. ఓకే. ఇది కంప్లీట్లీ ప్యూర్ ట్రేడింగ్ కంపెనీ. ఓకే. చైన్ సిస్టమ్ అయితే అసలుకే కాదు. ఎంఎల్ఎం కంపెనీ అసలుకే కాదు. అందరికీ క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎంఎల్ఎం కంపెనీ కానివ్వండి, ఒకరి కింద ఒక చైన్ సిస్టమ్ ప్రాసెస్ కానివ్వండి, ఇలాంటిదైతే అస్సలు కాదు. కంప్లీట్‌లీ ప్యూర్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ కంపెనీ. ఓకే. ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌కి సంబంధించిన బ్రోకరేజ్ కంపెనీ బోర్డ్‌ప్రో. ఓకే. ఈ బోర్డ్‌ప్రో వాళ్ళు చిన్న చిన్న వాళ్ళ నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ తోటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ, ఓకే. వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో రూ. 100, రూ. 10, రూ. 20, లక్ష రూపాయలో, ₹1,00,00,000 వాళ్ళ స్తోమత దగ్గర ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్‌మెంట్‌కి వాళ్ళకి మంచి రిటర్న్స్ ప్రొవైడ్ చేస్తూ, ఓకే. వాళ్ళకొక మంచి లైఫ్ స్టైల్‌ని డిజైన్ చేసి ఇస్తుంది ఈ బోర్డ్ ప్రో కంపెనీ. ఓకే. అండ్ కమింగ్ టు వాట్ వి ఆఫర్. అసలు బోర్డ్ ప్రో ఏం ఆఫర్ చేస్తుంది? వా బోర్డ్ ప్రో వల్ల మనకి ఏం లాభాలుంటాయని మీకు ముందు ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. కంప్లీట్‌లీ ట్రేడింగ్ సొల్యూషన్స్ ఫర్ యాక్టివ్ డే ట్రేడర్స్ అండ్ న్యూ ఎంట్రర్స్. ఎవరికైతే ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో, అసలు ట్రేడింగ్ గురించి అవగాహన ఎవరికుందో వాళ్ళకందరికీ కూడా బోర్డ్ ప్రో హెల్ప్ చేస్తుంది. అండ్ మీన్ వైల్ ఇక్కడ బెస్ట్ ఏంటిదంటే, ఎవరికైతే ట్రేడింగ్ మీద అసలు నాలెడ్జే లేదో, వాళ్ళకి ఇంకా బెస్ట్ అండి. అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతేనే వాళ్ళు మాత్రమే ఎక్కువ లాక్స్ ఆఫ్ రూపీస్ బోర్డ్‌లో సంపాదిస్తున్నారు. ఎవరికైతే ఎక్కువ లాంగ్వేజ్ ఉంటుందో, అది తెలుగుతోటి వాళ్ళు కొన్ని ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటూ ఉంటారు గానీ, ఎవరికైతే జీరో నాలెడ్జ్ తోటి వస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రము బోర్డ్‌లో బెస్ట్ సొల్యూషన్, బెస్ట్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు కాంపిటీటివ్ ప్రైసింగ్. మార్కెట్‌లో నడుస్తున్న ట్రేడ్ ప్రకారం, మార్కెట్ యొక్క ఫ్లక్చుయేషన్ ప్రకారంగా ప్రైస్‌ని డిసైడ్ చేసి ఆ రిటర్న్స్ అంటే ఎంత రిటర్న్స్ వస్తుందో ఆ రిటర్న్స్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది మనకు ఎవ్రీ మంత్లీ బేస్‌గా. ఓకే. అండ్ నౌ ఐ యామ్ ఇంట్రొడ్యూసింగ్ ది బోర్డ్ ప్రో. సో ఈ బోర్డ్ ప్రో అంటే ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇంతవరకు మీకు మార్కెట్ గురించి చెప్పాను. మార్కెట్ ఎలా రన్ అవుతుంది? మార్కెట్‌లో మనకు ఎంత రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి? బ్రోకరేజ్ ఏం చేస్తుంది? అనేది మీకు చెప్పాను. కానీ యాక్చువల్‌గా ఈ బోర్డ్ ప్రోలో మనం చేయాల్సింది ఏంటిదంటే ఏమీ లేదండి. సింపుల్. బోర్డ్ ప్రో 2 టైప్స్ ఆఫ్ బిజినెస్ మోడల్స్‌ని డిజైన్ చేసుకుంది. 2 టైప్ ఆఫ్ బిజినెస్ మోడల్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ మోడల్. ఇంకొకటి విత్ ఇన్వెస్ట్‌మెంట్ మోడల్. ఓకే. అంటే బోర్డ్ ప్రో యొక్క నా ముఖ్య ఉద్దేశ్యం ఒకటే అండి. ఏమి లేనివాడు చేయాలి, అన్నీ ఉన్నవాడు చేసుకోవాలి దీంట్లో. సంపాదించుకోవాలి. ఏమి లేనివాడు సంపాదించుకోవాలి, అన్నీ ఉన్నవాడు సంపాదించుకోవాలి. ఒక ముఖ్య ఉద్దేశ్యమే ఈ బోర్డ్ ప్రోది. ప్రతి మంది ట్రేడింగ్ చేసి, ప్రతి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి ఇన్వెస్టర్‌గా ఉండాలని రూల్ లేదు. ఓకే. ఉన్నవాడు పెడతాడు, లేనివాడు పెట్టలేరు. రైట్. సో, ఎవరికైతే పెట్టలేని వాళ్ళుంటారో వాళ్ళు ఇందులో వర్క్ చేసుకొని దెన్ సంపాదించుకొని అప్పుడు ఇన్వెస్టర్స్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసి అట్లా కూడా సంపాదించుకున్న వాళ్ళు కూడా బోర్డ్‌లో చాలా మంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని అండి. నేను సంపాదించిన మొదటి రూ. 2,000 వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. నేను వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్‌గా వర్క్ చేసి సంపాదించుకున్న పైసల్ని ఆ రూ. 2,000 అన్నమాట. అప్పుడు నాకు నమ్మకం కలిగి దెన్ తర్వాత నేను ఇన్వెస్టర్స్‌గా అందరిలాగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి దెన్ ఇప్పుడు మంచిగా ఎర్నింగ్స్ అనేది చేస్తూ ఉన్నానన్నమాట. సో, కంప్లీట్‌లీ ఫారెక్స్ ట్రేడింగ్ రోబోట్స్. అంటే ఈ బోర్డ్‌రోలో ఒక అల్గోరిథం సెట్ చేయడం జరిగిందండి. ఒక రోబోని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ రోబోస్ ఏం చేస్తూ ఉంటాయంటే ఆహ్, మనం ఎంతమందైతే ఇన్వెస్టర్స్ బోర్డ్‌రోలో ఐడీని క్రియేట్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారో, వా అన్ని ఐడీస్‌ని 24/7 అండర్ అబ్జర్వేషన్‌లో పెట్టి ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. మనం మనం పెట్టిన పెట్టుబడిని ట్రేడ్ చేస్తూ ఉంటుంది. ట్రేడింగ్ ఎలా చేస్తుందంటే ఒక ఇట్లా గ్రాఫ్ లాగా వెళ్తూ ఉంటుంది. అందులో గ్రీన్ లైన్, రెడ్ లైన్స్ 2 లైన్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే రెడ్ లైన్ హై లెవెల్‌కి వెళ్తూ ఉంటుందో అప్పుడు ఎక్స్‌పర్ట్స్‌కి ఈ రోబోస్ అని ఇంటిమేట్ ఇవ్వడం జరుగుతుంది. సో, అంటే లాస్‌లోకి వెళ్ళబోతుంది అని చెప్పేసి. ఎప్పుడైతే గ్రీన్ లైన్స్ హై లెవెల్‌కి వెళ్తూ ఉంటుందో
మళ్ళీ ఎక్స్‌పర్ట్స్ కి ఇంటిమేట్ అంటే సిగ్నల్ వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ప్రాఫిట్ ని విత్‌డ్రా చేస్తారు. విత్‌డ్రా చేసి ఆ అమౌంట్ మెటా ట్రేడ్ అనే యాప్ చెప్పాను కదా! యాప్‌లో మనకు కనపడుతుంది. మనకొచ్చిన ఆ ప్రాఫిట్ డే బై డే ప్రాఫిట్ మనకు కనపడుతూ ఉంటుంది. దాన్ని కానీ డే బై డే ప్రాఫిట్ మనం విత్‌డ్రా చేసుకున్న పీరియడ్ ఎట్ ఎ టైమ్ ఒక మంత్‌కి ఇచ్చేస్తుందన్నమాట. ఒక మంత్ మొత్తం ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో, ఆ మంత్ మొత్తం మనకు ఒకసారిగా వచ్చేస్తుంది. ఆ మంత్ ప్రాఫిట్ అంతా మనకు బోర్డ్ ప్రో వాలెట్‌లోకి వస్తుంది. వాలెట్ నుంచి మన బ్యాంక్‌లోకి మనం విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్. బోర్డ్ ప్రో ఫారెక్స్ మార్కెట్. మధ్యలో యార్కర్ వైస్ అని ఒక బ్రోకర్. సో ఈ బోర్డ్ ప్రోలో మనము ఇండియన్ రూపీస్ నుంచి యూఎస్ డాలర్స్‌కి ఎక్స్‌చేంజ్ చేస్తాము. అంటే మన కరెన్సీ ఇండియన్ కరెన్సీని ఐఎన్ఆర్‌ని యూఎస్ డాలర్‌గా ఎక్స్‌చేంజ్ చేసి, ఆ యూఎస్ డాలర్స్‌ని తీసుకెళ్ళి ఫారెక్స్ మార్కెట్‌లో ఇప్పుడు అందరికి ఇక్కడ డౌట్ రావచ్చు. ఏమని అంటే, సార్ ఎందుకు సార్ యూఎస్ డాలర్‌గా డైరెక్ట్ ఇండియన్ రూపీస్‌ని కూడా నేను ఫారెక్స్ మార్కెట్‌లో పెట్టొచ్చు కదా! పెట్టలేమా అంటే లేదండి. ఎక్కడైతే ఏ కరెన్సీకి అయితే హై అథారిటీ వాల్యూ ఉంటుందో ఆ కరెన్సీ తోటే డీలింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఓవరాల్ ది వరల్డ్‌లో ఎక్కువ వాల్యూ ఉన్న కరెన్సీ ఏదంటే డాలర్. ప్రతి కంట్రీలో యూఎస్ డాలర్స్ అనేది చెలామణి అవుతూ ఉంటుంది. సో మాక్సిమం కంట్రీస్‌లో చెలామణి అవుతూ ఉంటుంది. రైట్. సో అందు గురించి అని చెప్పి ఫారెక్స్ మార్కెట్‌లో కూడా మొత్తం డాలర్ తోటే కాలిక్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా అందు గురించి మనము ఫస్ట్ మన ఐఎన్ఆర్‌ని బోర్డ్ ప్రోలో యూఎస్ డాలర్స్‌గా కన్వర్ట్ చేసుకొని, ఆ యూఎస్ డాలర్స్‌ని త్రూ యార్కర్ వైఎఫ్ఎక్స్ ఒక లాగిన్ ఐడీ క్రెడెన్షియల్స్‌తో మెటా ట్రేడ్ 5లో మనం యాక్టివ్ అంటే లాగిన్ అయ్యి, సైన్ ఇన్ అయ్యి దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తూ ఉంటామన్నమాట. ఓకే. ఇక్కడ వరకు అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఇక్కడ వరకు అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. రైట్. సో సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. ఇక్కడ అందరూ కూడా రిలాక్స్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సింపుల్ అండి. ఇప్పుడు అందరు కాదు ఇప్పుడేదో చెప్తున్నారు 125 కనపడుతుంది. $125 అంటున్నారు. ఏదో చెప్తున్నారు. అందరు స్లైడ్ చూసి కొత్త వాళ్ళందరూ ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్ అండి. ఇక్కడ బోర్డ్ బ్రో చేస్తుంది ఏంటిదంటే, ఇంత పని చేస్తుంది కదండీ బోర్డ్ బ్రో. ఇప్పుడు మనకు మన యొక్క ఇన్వెస్ట్‌మెంట్ మనం ఎంతైతే రూపాయి ₹10, ₹20, ₹100, ₹1,00,000 ఇన్వెస్ట్ ఎంతైతే చేస్తామో, దాన్ని తీసుకెళ్ళి మార్కెట్‌లో పెడుతుంది. మార్కెట్‌లోంచి వచ్చిన ప్రాఫిట్‌ని ఒక్క రూపాయి కూడా కంపెనీ వాళ్ళు తీసుకోకుండా రిటర్న్ మనకే ఇస్తుంది. రైట్. సో ఇంత సర్విస్ చేస్తున్నందుకు ఒక సర్విస్ చార్జెస్‌గా ఒక ఐడీ క్రియేట్‌గా అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఆ రోబో మెయింటెనెన్స్‌కి, ఆ సాఫ్ట్‌వేర్ మెయింటెనెన్స్‌కి సంబంధించిన ఫీజ్ అనేది మాత్రము కంపెనీ వాళ్ళు చార్జ్ చేస్తారండి. అది ఎంత అంటే $125. అది నెలకు కాదు, 6 నెలలకు కాదు. సంవత్సరానికి కేవలం $125 మాత్రమే కంపెనీ వాళ్ళు ఇక $125 కంపెనీ వాళ్ళు చార్జ్ చేయడం జరుగుతుందన్నమాట. దేని గురించి? సర్విస్. వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్న ఆ సర్విస్‌కి మనము మనీ అనేది పే చేసుకోవాలి. ఓకే. అంటే ఐడీ క్రియేట్ చేసుకోవడానికి. ఇప్పుడు అంతే గదండీ! ఇప్పుడు మామూలుగా మనము ఏంజెల్ బ్రోకింగ్‌లో కానివ్వండి, లేదా వేరే స్టాక్స్‌లో మన ఇండియాలో ఏదైనా స్టాక్స్‌లో పెట్టాలనుకుంటే, ఆ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ చార్జెస్ కంపల్సరీగా పే చేసుకోవాలి. రైట్? ఎంతో కొంత వాళ్ళు పెడతారు. లేకపోతే మనకొచ్చిన షేర్స్‌లో వచ్చిన ప్రాఫిట్‌ని యాప్ మెయింటెనెన్స్ చార్జెస్ కింద అని చెప్పేసి కొంత డిడక్షన్ అనేది తీసుకుంటారు. రిమైనింగ్ ప్రాఫిట్ మన బ్యాంక్‌లోకి వస్తుంది. సో, కానీ ఇక్కడ బోర్డ్ ప్రో అలా ఒక్క రూపాయి కూడా తీసుకోదు. ఒక్క రూపాయి కాదు కదా! ఒక్క రూపాయి కూడా తీసుకోదనమాట. కేవలం సంవత్సరానికి స సర్విస్ చార్జెస్‌గా $125 మాత్రమే పే చేయమని అడుగుతుంది. సంవత్సరానికి ఒక్కసారి. $125 అంటే రూ. 10,000. సంవత్సరానికి రూ. 10,000. కానీ మనం ఇక్కడ సంవత్సరం ఒక నెలకు లక్షలు సంపాదించుకోవచ్చండి. అది ఎలా సంపాదించుకోవాలో మీకు ముందు ముందు క్లారిటీగా వస్తుంటుంది. అందరూ గూడా ఆహ్, రిలాక్స్‌గా కూర్చొని మైండ్ డైవర్ట్ చేసుకోకుండా ఫ్రెష్‌గా కొ చెప్పే ప్రతి టాపిక్‌ని వింటూ మీకొచ్చిన డౌట్స్ ప్రతి ఒక్కటి పేపర్ మీద రాసుకుంటూ ముఖ్యంగా కొత్తగా జూమ్ మీటింగ్‌కి అటెండ్ అవుతున్న వాళ్ళు మీకొచ్చిన ప్రతి ఒక్క డౌట్‌ని పేపర్ మీద రాసుకొని మీకు ఎవరైతే జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి మీ డౌట్స్ అన్ని క్లారిటీగా అడగండి. డౌట్స్ అడుగుతేనే మీకు బిజినెస్ గురించి తెలుస్తుంది. మామూలుగా విన్నారనుకోండి, విన్న తర్వాతకి మీకు కొద్దిగా అర్థమవుతుంది, కొద్దిగా అర్థం కాదు. అర్థం కానితోటి ఉన్నారనుకోండి ఆపర్చునిటీ లూజ్ చేసుకుంటారు. అప్పుడు మీకే ఇబ్బంది. మీకే లాస్. మీకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎలాగో మంత్లీ ఈజీగా లాక్స్, 2,00,000, 3,00,000 సంపాదించుకుంటారు ఇన్ ఫ్యూచర్‌లో. ఇప్పుడు తక్కువ సంపాదించినా ఫ్యూచర్‌లో 100% ఎక్కువ సంపాదిస్తారు. ఎందుకంటే దానికి నిదర్శనం నేనే. రూ. 2,000 నా ఇన్‌కమ్‌తో స్టార్ట్ చేస్తాను. రైట్ నౌ నేను మంచి ఇన్‌కమ్ ఏం చేస్తున్నాను. సో, థాట్స్ అందరూ గూడా కొంచెం సీరియస్‌గా వినాల్సిందిగా కోరుతున్నాను. ఓకే.
సో బోర్డ్ ప్రో ఎనేబుల్స్ అప్ టు 10% ప్రాఫిట్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సో ఇక్కడ ఏంటిదంటే బోర్డ్ ప్రో వాళ్ళు మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, మనం మన స్తోమత తగ్గట్టుగా ఎంతైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో, ఆ ఇన్వెస్ట్మెంట్ కి 10% ప్రాఫిట్ అనేది మనకు ఎవ్రీ మంత్, అంటే ఎగ్జాక్ట్ 10% ఇస్తానని గ్యారంటీగా చెప్పానండి. క్లియర్ గా చెప్తున్నాను అందరికి. మినిమం 7% నుంచి 10% మధ్యలో ఎంతో కొంత వస్తుంది. ఒక పర్సెంట్ అటు ఇటుగా వెళ్తుంది. ఎందుకంటే ఇది మార్కెట్ అండి. ఇది చిట్టి వ్యాపారం లాంటిది అలాంటిదైతే కాదు గదా! ఇది మార్కెట్. ఒక్కొక్కసారి మార్కెట్ అప్స్ అండ్ డౌన్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుందన్నమాట. అలా ఫ్లక్చుయేట్ అయినప్పుడు ఒక 1%, 2% తగ్గొచ్చు. 1%, 2% పెరగొచ్చు. రైట్. కానీ లాస్‌లోకనేది మాత్రం ఏం రాదండి. మీరు పెట్టిన పెట్టుబడికి మీరు బయట కన్నా ఇక్కడ మంచి ప్రాఫిట్ అనేది మీరిక్కడ చూస్తారు. 100% చూస్తారు. బయట కన్నా ఇక్కడ మంచి హై లెవెల్ ప్రాఫిట్ అనేది మీరిక్కడ చూస్తారు మీరు 100%. అండ్ ఇక్కడ వరకు నేను మీకు చెప్పింది ఇన్వెస్ట్‌మెంట్. రైట్. ఇందాక నేను స్టార్టింగ్‌లో బోర్డ్ ప్రో గురించి చెప్పాను. బోర్డ్ ప్రోలో 2 టైప్స్ ఆఫ్ బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. ఒకటి విత్ ఇన్వెస్ట్‌మెంట్, ఇంకొకటి వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ అని చెప్పాను. రైట్. సో ఇప్పటివరకు నేను చెప్పింది ఇన్వెస్ట్‌మెంట్‌తో చేయాల్సింది చెప్పాను. నౌ వితౌట్ అంటే వితౌ వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇప్పుడు నేను పెట్టుకోలేను. అమౌంట్ అంత నా స్తోమత లేదు. నేను ట్రేడింగ్ చేసేంత స్తోమత ఇన్‌కమ్ నా దగ్గర లేదు. కానీ నేను పని చేయగలుగుతాను చాలా మంది ఉంటారన్నమాట ఇండియాలో. సో అలాంటి వాళ్ళ కోసం కూడా అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ కూడా ఇది చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలేని వాళ్ళు కూడా ఇలా ఈ ఇలా వర్క్ చేస్తూ మనీ సంపాదించుకొని దాన్ని ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి డబుల్ ఇన్‌కమ్‌గా మీరు సృష్టించుకోవచ్చన్నమాట మీరు. ఓకే. సో అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసేసి రిఫరల్ ఇన్‌కమ్ అండి. సో వాట్ ఈస్ రిఫరల్ ఇన్‌కమ్ అంటే ఇక్కడ మళ్ళా అందరికి కొత్తగా వచ్చే వాళ్ళకందరికి మైండ్‌లో అనుకుంటాము. ఇది ఎవరు జాయిన్ చేసే కంపెనీ కాదన్నారు. కానీ రిఫరల్ ఇన్‌కమ్ పెట్టేసారు. అంటే రిఫర్ చేయమంటున్నారు. ఒక రకంగా ఇది అలాంటిదే కదా అని అందరి మైండ్‌లో తిరుగుతూ ఉంటుంది. గైస్ ఒకసారి అందరూ హోల్డ్ ఆన్. ఒకసారి క్లియర్‌గా వినండి. ఇది మళ్ళీ చెప్తున్నాను. ఇది ఎంఎల్ఎం టైప్ కానీ జాయినింగ్ చేసే కంపెనీ మాత్రం అస్సలే కాదు. మీరు జస్ట్ ట్రేడింగ్ చేస్తూ సంపాదించుకోవచ్చు ఒక్కరికి కూడా జాయిన్ చేయకుండా. ఓకే. అండ్ ట్రేడింగ్ చేయలేని వాళ్ళు, నేను ట్రేడింగ్ చెయ్యను. కానీ నాకు వర్క్ చేసే సత్తా ఉందనుకున్న వాళ్ళు వర్క్ చేస్తూ అమౌంట్‌ని సంపాదించుకోవచ్చు. సో వాట్ ఈస్ రిఫరల్ ఇన్‌కమ్ అంటే ఏంటిదంటే అందరికి ఇక్కడ మాక్సిమం ఒకవేళ మార్కెటింగ్ బయట జరిగే ట్రెడిషనల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. డిజిటల్ మార్కెట్ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుందన్నమాట. డిజిటల్ మార్కెట్ అని చెప్పేసేసి ఒక టూల్ ఉంటుంది. సో, ఆ డిజిటల్ మార్కెటింగ్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పేసేసి కూడా ఇంకొక టూల్ ఉంటుందండి. సో, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటిదంటే, చాలా మంది ఫేస్‌బుక్‌లో కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్‌లో కానివ్వండి, లేదా యూట్యూబ్‌లో కానివ్వండి, డిఫరెంట్ రకరకాలుగా రీల్స్, వీడియోస్ చూస్తూ ఉంటాం. రైట్. అంటే ఆమె ఏదో ఏదో ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండడము, లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. లింక్ క్లిక్ చేయండి. ప్రొడక్ట్ మీరు చేసుకోవచ్చు నచ్చితే అని చెప్పేసి చాలా మంది ఇట్లా ప్రమోట్ చేస్తుంటారు. ఒక్కొక్క కంపెనీ గురించి కానివ్వండి, లేదా షాప్‌ని గురించి కానివ్వండి. అయితే దీని అర్థం ఏంటిదంటే ఇప్పుడు మనం ఆ లింక్ ఎవరు ఇస్తారంటే కంపెనీ ఆ లింక్ త్రూ ఎవరైతే ఆ ప్రొడక్ట్స్‌ని పర్చేస్ చేస్తారో మనకు ఒక రిఫరల్ లింక్ అని చెప్పేసి ఒక లింక్ ఇస్తది కంపెనీ మనకు. మన ఐడీలోనే పైన కనపడుతుంది రిఫరల్ లింక్ అని చెప్పేసేసి. ఆ లింక్ త్రూ మన ఎవరైనా గాని బోర్డ్‌లో జాయిన్ అయ్యి అంటే ఇన్వెస్టర్స్‌గా జాయిన్ అయ్యి ఇన్వెస్ట్‌మెంట్ చేసి ట్రేడింగ్ చేస్తూ ఉంటారో, మీకు ఆ పర్సన్‌కి మీరు రిఫర్ చేసినందుకు జస్ట్ ఆ పర్సన్‌కి మీరు రిఫర్ చేసినందుకు కంపెనీ వాళ్ళు మీకు $20 రూపీస్ అనేది కంపెనీ వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఒక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్. ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యకుండా ఇలా గూడా మీరు సంపాదించుకోవచ్చు. రిఫర్ చేస్తూ ప్రతి ఒక్క రిఫరల్‌కి మీకు $20 వస్తాయి. $20 అంటే ఎంత అంటే రూ. 1600. ప్రతి ఒక్క రిఫరల్ లింక్ త్రూ ప్రతి ఒక్క రిఫరల్‌కి మీరు $20 ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్‌కమ్ వచ్చేసేసి జనరేషన్ ఇన్‌కమ్ అండి.
నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్‌కమ్ వచ్చేసి ఏంటిదంటే జనరేషన్ ఇన్‌కమ్. సో, జనరేషన్ ఇన్‌కమ్ ఏంటిదంటే ఇందులో కంపెనీలో ఒక 2 సైట్స్ ఇస్తాడండి. బోర్డ్ బ్రో అనేవాడు ఏం చేస్తాడంటే, మనం రిఫర్ చేస్తున్న వాళ్ళు మన ఒక టీమ్ లాగా వెళ్ళాలని చెప్పేసేసి, మీరు ఎంతమందికి రిఫర్ చేస్తారో మీకు తెలవాలని చెప్పేసేసి, మీకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అని చెప్పి ఒక 2 సైట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఆ 2 సైట్స్‌లో ఆహ్, మీరు లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు రిఫర్ చేసి, రైట్ సైడ్‌ని కూడా ఒకళ్ళు రిఫర్ చేశారనుకోండి, దానిని ఒక లెవెల్ అంటారన్నమాట. లెవెల్ 1 అంటాం. దాన్ని డైరెక్ట్‌గా లెవెల్ 1 అంటారు. ఆ రిఫర్ చేసిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని కూడా రిఫర్ చేస్తారు కదండీ! వాళ్ళను లెవెల్ 2 అంటారనమాట. అట్లా అలా అప్ టు లెవెల్ 30 వరకు మనము ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దీన్నే జనరేషన్ ఇన్‌కమ్ అంటారు. అది ఏ విధంగా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1లో మీరు 2 మెంబర్స్‌ని ఒక మెంబర్‌ని రిఫర్ చేశారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసి ట్రేడింగ్ స్టార్ట్ చేసుకున్నారు. రిఫర్ చేసినందుకు మీకు ఫస్ట్ లెవెల్ నుంచి $20 వస్తాయి. లెవెల్ 2 నుంచి $10 వస్తాయి. లెవెల్ 3 నుంచి $5 వస్తాయి. కానీ ఈ లెవెల్ 3లో మీకు $5 రావాలి అంటే మీరు మినిమమ్ 2 డైరెక్ట్ అంటే మీ స్వతహాగా ఇద్దరిని యాడ్ చేయాల్సి ఉంటుంది. రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ $5 అంటే వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ కదండీ. ఒక్క రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా మీరు సంపాదించుకోవాలనుకుంటే ఈ మాత్రం పని చేయాలి. ఇక నేను ఏది చేయను ఇంత కూర్చున్న దగ్గర పైసలు రావాలంటే ఎక్కడ కూడా రావండి. కష్టపడాలి. కష్టపడే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆపర్చునిటీ. అలా లెవెల్ 3 అండ్ కమింగ్ టు లెవెల్ 4లో $3 వస్తాయి. లెవెల్ 4లో వాళ్ళు రిఫర్ చేస్తే $3 వస్తాయి అక్కడి నుంచి. అంటే ఔట్ ఆఫ్ $20 చెప్తున్నాను నేను మీకు. కానీ లెవెల్ 4 ఇన్‌కమ్ రావాలంటే డైరెక్ట్‌గా మీరు 4 మెంబర్స్‌ని మీరు రిఫర్ చేయాల్సి ఉంటుంది. అలా అప్ టు లెవెల్ 30 వరకు మీకు ఇన్‌కమ్ రావాలి అంటే మినిమమ్ వరస్ట్‌లో వరస్ట్ ఒక 10 మందికి మీరు రిఫర్ చేయాల్సి ఉంటుందండి. ఈ కంపెనీ గురించి 10 మందికి రిఫర్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ దీంట్లో జాయిన్ అయ్యి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారనుకోండి. మీకు 10 అప్ టు 30 లెవెల్ వరకు ఇన్‌కమ్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. 30 లెవెల్ వరకు మీరు ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడి వరకు అందరికి క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు రివార్డ్ ఇన్‌కమ్. సో, వాట్ ఈస్ ద రివార్డ్ ఇన్‌కమ్ ఏంటిదంటే, ఇప్పుడు మనము ఏ కంపెనీలో జాబ్ చేస్తున్న వాళ్ళకందరికి తెలిసే ఉంటుంది. మనము ఒక కంపెనీ వాళ్ళు మనకు ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్‌ని రీచ్ అయితే మనకు ఇన్సెంటివ్ రావడం కానీ, లేదా పర్క్స్ రావడం కానీ, లేదా ఇంకేమైనా ఆహ్, రా బ గిఫ్ట్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. రైట్? సేమ్ అదే విధంగా ఇక్కడ కంపెనీ బోర్డ్ ప్రో వాళ్ళు కూడా రివార్డ్ ఇన్‌కమ్ అని చెప్పేసేసి ఒక టార్గెట్ ఇస్తారనమాట. అదేంటిదంటే ఎప్పుడైతే మీరు చేస్తున్న రిఫరల్ వచ్చేసేసి బాట్ మ్యాచింగ్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇద్దరు జాయిన్ అవుతే ఒక మ్యాచ్ అంటారు. అలా మీరు 25 మ్యాచెస్ చేయాలన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ 25, రైట్ సైడ్ 25 అలా 2 సైడ్ 25 మెంబర్స్ 25 మెంబర్స్ చేసినందుకు రిఫర్ చేసినందుకు కంపెనీ వాళ్ళు మీకు $100 ఫ్రీగా రివార్డ్‌గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మేనేజర్ అనే ఒక పొజిషన్‌ని కూడా కంపెనీ వాళ్ళు మీకు ఇస్తారన్నమాట. మేనేజర్ అనే ఒక పొజిషన్‌ని కూడా కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ బోట్ మ్యాచింగ్ అప్ టు 50 బోట్ మ్యాచింగ్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ 25 నుంచి మళ్ళా స్టార్టింగ్ ఫ్రమ్ 1 అంటే ఓవరాల్‌గా 75 బోట్ మ్యాచింగ్ ఎప్పుడైతే మీ టీమ్‌లో అవుతుందో రిఫరల్‌గా మీ 75 మెంబర్స్‌కి మీరు రిఫర్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ అవుతారో, చేయనందుకు కంపెనీ మీకు సీనియర్ మేనేజర్ అనే ఒక పొజిషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు $300 ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. $300 అంటే దగ్గర దగ్గర రూ. 24,000 కంపెనీ వాళ్ళు మీకు ఫ్రీగా మీరింత చేసినందుకు టార్గెట్ రీచ్ అయినందుకు మీకు ఒక ఇన్సెంటివ్‌గా ఇస్తున్నాను అని చెప్పేసేసి కంపెనీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ కమింగ్ టు 100 బోట్ మ్యాచింగ్. ఫ్రమ్ 50 నుంచి మళ్ళా 1 నుంచి స్టార్ట్ అవుతది. అంటే ఎవ్రీ డే ఒక టార్గెట్ రీచ్ అయ్యాక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా ఫ్రెష్ టార్గెట్‌కి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ టార్గెట్‌కి. అలా టార్గెట్స్ పెట్టుకుంటూ వెళ్తేనే కదండీ మనకు గోల్ అనేది రీచ్ అయ్యేది. సో, అలా నెక్స్ట్ 100 బోట్ మ్యాచింగ్‌కి $500. $500 అంటే దగ్గర దగ్గర రూ. 40,000. రూ. 40,000 కంపెనీ వాళ్ళు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ 500 బోట్ మ్యాచింగ్‌కి $3,000. 3,000 అంటే దగ్గర దగ్గర రూ. 2,40,000. అండ్ దీనికి పొజిషన్ వచ్చేసేసి ఇక్కడ చూడొచ్చు మీరు. ఈగల్, ఈగల్ ఎగ్జిక్యూటివ్. ఈగల్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుందనమాట. ఒక్కసారి గాని ఎగ్జిక్యూటివ్ పొజిషన్ మినిమమ్ మీ ఇన్‌కమ్ పర్ మంత్ 4 లాక్స్ ఈజీగా ఉంటుందండి. 500 బోట్ మ్యాచింగ్ అంటే 500 పీపుల్స్ మీ కింద ఉంటారు. అంతమంది నుంచి వచ్చే ఇన్‌కమ్
కమిషన్ అది ఇంకా హై లెవెల్‌లో ఉంటుంది. టీమ్ ఇన్‌కమ్ అంటారనమాట. అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అది ఎలా వస్తుందనేది మీకు ముందు ముందు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ 1000 బోట్ మ్యాచింగ్‌కి మీరు డబుల్ ఈగల్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్‌కి రీచ్ అవుతారు. అండ్ $5,000 రివార్డ్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ 2000 బోట్ మ్యాచింగ్‌కి సఫైర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. 10,000 రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ కమింగ్ టు 5000 బోట్ మ్యాచింగ్‌కి $25,000 రివార్డ్‌గా ఇవ్వడం జరుగుతుంది. డైమండ్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్‌కి మీరు రీచ్ అవుతారు. అండ్ నెక్స్ట్ 10,000 బోట్ మ్యాచింగ్‌కి $50,000 బ్లూ డైమండ్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్‌కి ఇవ్వడం రావడం జరుగుతుంది. అండ్ మీరు అంటే ఈ యొక్క రివార్డ్ ఇన్‌కమ్ తోటే మీరు మెర్సిడీస్ బెంజ్ కార్‌ని పర్చేజ్ చేయొచ్చండి. 50,000 50,000 నేను 1,000, 2,000 చెప్పట్లేదు. $50,000 $50,000 మీకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఒక్కసారి మీరు ఈ పొజిషన్‌కి రీచ్ అవుతే. కాలిక్యులేట్ చేసుకోండి. కాలిక్యులేటర్‌తో ఓపెన్ చేసి ఒకసారి కాలిక్యులేట్ $50,000 అంటే ఎంత రేంజ్ ఇన్‌కమో. అండ్ వన్స్ మీరు ఒక $25,000 మీరు రీచ్ అయ్యారనుకోండి. దగ్గర దగ్గర మీకు 100,000 అంటే దగ్గర $1,00,000 కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఒక రేంజ్ రోవర్ కార్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అరే ప్రతి కంపెనీ ఇలా చెప్తుంది. దీనివల్ల మనకేంటి లాభం అని కాదండి. వస్తుంది తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారు. ఇక్కడ కావాల్సింది కేపబిలిటీ. ఎవరికి ఆ కేపబిలిటీ ఉంది? మీకుందా? ఉంటే నిరూపించుకోవాలి. మనకి ఏదైతే చూస్తారో వాళ్ళని నిరూపించి చూయించాలి మనము. రైట్. సో, నిరూపించి చూయించి మన సత్తా ఏందో చూయించుకోవాలి. ఇక్కడ కంపెనీ ద బెస్ట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది మనకు. ఇన్వెస్ట్‌మెంట్ డబ్బులుంటే ట్రేడింగ్ చేసుకో, ఇన్వెస్ట్‌మెంట్ చేసుకో, వర్క్ చేసుకో. డబ్బులు లేవా? వెల్కమ్ టు బోట్ బ్రో. నువ్వు ఇంకా సాధించగలవు. వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ టీమ్‌ని డెవలప్ చెయ్యి. టీమ్ డెవలప్ చేయి. దాంట్లో వచ్చిన డబ్బుతోటి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని ట్రేడింగ్ చేసుకో. 2 టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఏ కంపెనీ ఎక్కడ ప్రొవైడ్ చేస్తుందండి ఇలా? బయట ఉన్న మార్కెట్‌లో ఏ కంపెనీలో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అని చెప్తారు. ఈ ప్రొడక్ట్ తీసుకోవాలి, తీసుకుంటేనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే మన కంపెనీ‌లకి ఐడీ క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ అలాంటిదేం లేదు. జస్ట్ $125 పే చేసి సర్వీస్ కోసం $125 పే చేసి మనము రిజిస్ట్రేషన్ చేసుకొని, ఐడీ క్రియేట్ చేసుకొని ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయకున్నా సరే టీమ్‌ని డెవలప్ చేసుకొని కూడా మనం సంపాదించుకోవచ్చనమాట ఇక్కడ. దెన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి వెళ్ళండి మీరు కావాలనుకున్న కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓకే. అంటే మనీ లేని వాళ్ళు. ఓకే. సో, అండ్ 50,000 బోట్ మ్యాచింగ్‌కి $250,000 ఒక మీరు పోర్ష్ కార్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్‌కి ఈ టార్గెట్ రీచ్ అయిన వాళ్ళకి రాయల్ డైమండ్ అనే ఒక పొజిషన్‌ని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ దెన్ 100,000 బోట్ మ్యాచింగ్, 500,000 దగ్గర $5,00,000 ఒక విల్లా కొనుక్కోవచ్చండి $5,00,000. బయట ఇప్పుడు ఎన్నో వెంచర్స్ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద వీఐపీస్ ఉండే దగ్గర ప్లేస్‌లలో ఒక 10,00,00,000, 11,00,00,000 పెట్టి ఒక మంచి విల్లా కొనుక్కోవచ్చనమాట. అంత ఇన్‌కమ్ మనకు కంపెనీ రివార్డ్‌గా ఇస్తుంది. అంటే ఇవన్నీ ఫ్రీగా మీరు సంపాదించుకోవచ్చండి. అండ్ అదనంగా మీరు సంపాదించే ఇన్‌కమ్ వేరుంటుంది. ఇదంతా జస్ట్ మీరు ఆ టార్గెట్ రీచ్ అయినందుకు కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఇన్‌కమ్ అనమాట. అండ్ 250,000 బోట్ మ్యాచింగ్‌కి 1,000,000 రోల్స్ రాయ్స్ కార్ మీరు పర్చేజ్ చేయొచ్చండి. యూనివర్సల్ అంబాసిడర్ అంటే, యూనివర్సల్ అంబాసిడర్ అంటే మొత్తం కంపెనీ ఎన్ని కంట్రీస్‌లలో ఉందో, అన్ని కంట్రీస్‌ని మీరు నుంచి కూడా మీరు మార్కెట్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ 500,000 బోట్ మ్యాచింగ్‌తో 2.5 మిలియన్ ఒక యాట్‌ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా మీకు ఒక ప్రైవేట్ యాట్ అంటే ఒక ప్రైవేట్ బోట్‌ని కొనుక్కోవచ్చు మీరు. అండ్ 1 మిలియన్ బోట్ మ్యాచింగ్ $5,000,000 లగ్జరీ విల్లా ఇన్ దుబాయ్. కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ పొజిషన్ వచ్చేసి చూడండి ద రాయల్ కింగ్. ఆ పేరులో ఉంది. ఆ పవర్‌లోనే ఉంది. రైట్. సో, ఇన్‌కమ్ ఉందండి. కంపెనీ దగ్గర అంత సత్తా ఉంది. కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి పొజిషన్ రీచ్ అయిన వాళ్ళు కూడా ఈ కంపెనీలో మన ఇండియాలో కూడా ఉన్నారు. నార్త్ సైడ్ మోర్ థాన్ ఒక 40 ప్లస్ పీపుల్ ఆల్రెడీ ఈ పొజిషన్ రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ దెన్ నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసేసి ఫాస్ట్ మూవింగ్ ఇన్‌కమ్. ఓకే. ఇ నెక్స్ట్ వచ్చేసేసి ఫాస్ట్ మూవింగ్ ఇన్‌కమ్ అండి. ఈ ఫాస్ట్ మూవింగ్ అచీవ్‌మెంట్ బోనస్‌లో కంపెనీ వాళ్ళేంటంటే ఎవరైతే 30 డేస్‌లో జాయిన్ అయిన 30 డేస్‌లోనే జాయిన్ అయిన 30 డేస్‌లో మేనేజర్ పొజిషన్‌కి రీచ్ అవుతారో ఇన్‌కమ్‌లో జాయిన్ అయిన 30 డేస్‌లో మేనేజర్ పొజిషన్‌కి ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళ కంపెనీ ఫ్రీగా $25 పర్ వీక్ అప్ టు 12 వీక్స్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మేనేజర్ పొజిషన్‌కి 30 డేస్‌లో రీచ్ అవుతారో వాళ్ళకు
$25 12 వీక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఒక మంత్లీ బోనస్ టైప్‌లో వస్తూ ఉంటుందన్నమాట అది మీకు. అండ్ రిఫరల్స్ రిక్వైర్డ్ మినిమమ్ 10 బోట్స్ అనేది మీ కింద కంపల్సరీగా కావాలి. ఈ పొజిషన్‌కి వచ్చినగా ఆ $25 మీకు రావాలంటే మీ కింద డైరెక్ట్ రిఫరల్ వచ్చేసి మినిమమ్ 10 బోట్స్ మినిమమ్‌గా కావాలి. ఓకే. అండ్ సీనియర్ మేనేజర్ పొజిషన్‌కి ఎవరైతే 60 డేస్‌లో అచీవ్ చేస్తారో, జాయిన్ అయిన 60 డేస్‌లో అచీవ్ చేస్తారో $75 అప్ టు 12 వీక్స్ ప్రతి వారము $75 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు జోనల్ మేనేజర్ పొజిషన్, ఎవరైతే 90 డేస్‌లో జోనల్ మేనేజర్ పొజిషన్‌కి రీచ్ అవుతారో వాళ్ళకు కంపెనీ ల్యాప్‌టాప్ ఆర్ $500 రివార్డ్‌గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ పొజిషన్‌కి రీచ్ అవ్వాలంటే మినిమమ్ డైరెక్ట్ 10 రిఫరల్స్ కంపల్సరీ. మినిమమ్ డైరెక్ట్ 10 రిఫరల్స్ ఇచ్చారనుకోండి, ప్రతి ఒక్క కేటగిరీకి మీకు అర్హత అనేది వస్తుందన్నమాట. ఓకే. దెన్ మ్యాచింగ్ బోనస్ ఇన్‌కమ్. సో, వరకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి అందరూ హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఏమనుకోకుండా ఒక్కసారి అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసి ఎంతమందికి అర్థమైందో నాకు క్లారిటీ ఉంటుంది. అంటే అర్థం కాని వాళ్ళ కోసం ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను కావాలంటే. అర్థమైన వాళ్ళు అందరూ ఒక్కసారి ప్లీజ్ మీ యొక్క హ్యాండ్ రైజ్ చేయండి. కమ్ ఆన్. రైట్. అప్పలరాజు గారు, గుంటి రామూర్తి గారు, అందరికి అర్థం. కొత్త వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయాలి. కొత్తగా జూమ్ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. ఔట్ ఆఫ్ 112 మెంబర్స్ 12 మెంబర్స్ మాత్రమే హ్యాండ్ రైజ్ చేశారు. తాతాజీ పండుగ గారు, ద మోస్ట్ సీనియర్ సక్సెస్‌ఫుల్ లీడర్ అండ్ మధు సారిక గారు. ఓకే. గుడ్. ఇక్కడ కూడా చాలా మందికి అర్థమైంది అనుకుంటున్నాను. దెన్ నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి మ్యాచింగ్ బోనస్ ఇన్‌కమ్. సో, ఈ మ్యాచింగ్ బోనస్ ఇన్‌కమ్ ఏంటిదంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను రైట్. కంపెనీలో ఒకసారి మనము వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ వర్క్ చేయాలనుకుంటే కంపెనీ మనకు 2 సైడ్స్ ఇస్తుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చెప్పేసి రైట్. సో, ఎప్పుడైతే మీరు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇద్దరు రిఫర్ చేస్తారో, రిఫర్ చేసిన రిఫరల్ ఇన్‌కమ్ కూడా వస్తుంది. రైట్. అట్లా రిఫర్ చేసినందుకు ఒక మ్యాచ్ అవుతుందన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 సైడ్స్ ఇద్దరు అక్కడొకరు, అక్కడ సైడ్ వాళ్ళు, ఇక్కడ సైడ్ వాళ్ళు జాయిన్ అవుతే దాన్ని ఒక మ్యాచ్ అంటారనమాట. దానిని మ్యాచింగ్ బోనస్ ఇన్‌కమ్ అంటారు. ఆన్ ఈచ్ మ్యాచింగ్‌కి కంపెనీ వాళ్ళు మీకు $5 ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇదే మ్యాచింగ్ బోనస్ ఇన్‌కమ్ అంటారనమాట. ఇక్కడ చూడు ఎంత ద బ్యూటీ ఒక్కసారి మీరందరూ అబ్జర్వ్ చేయాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. యాహ్! అరే నాయనా నీ దగ్గర డబ్బులు లేకున్నా నువ్వు పని చేసుకోవచ్చు నా దగ్గర అని చెప్పి కంపెనీ చెప్తుంది. అండ్ మీన్‌వైల్ రిఫర్ చేసినందుకు ఒక్కొక్క క్యాండిడేట్ మీద $20 ఇస్తుంది. అండ్ ఆ క్యాండిడేట్ వేరే వాళ్ళని రిఫర్ చేసినా మీకు ఆ క్యాండిడేట్ వేరే వేరే వాళ్ళని రిఫర్ చేసినా మీకు ఆ లెవెల్ ఇన్‌కమ్, జనరేషన్ ఇన్‌కమ్ ఇస్తుంది. రైట్. అండ్ మీన్‌వైల్ కంపెనీ పెట్టిన టార్గెట్స్ రీచ్ అయినందుకు రివార్డ్‌గా లాక్స్ ఆఫ్ రూపీస్ ఇస్తుంది. ఓన్లీ జస్ట్ రివార్డ్ అంటే ఇన్సెంటివ్‌గా ఇస్తుంది. అండ్ అది కాకుండా నెక్స్ట్ ఫాస్ట్ మూవింగ్ ఇన్‌కమ్ ఇస్తుంది. అంటే ఎవరైతే 30 డేస్‌లో కసిగా వర్క్ చేసి ఒక డి ఒక ఒక పట్టుదలతో వర్క్ చేసి 30 డేస్‌లో టార్గెట్ రీచ్ అయిన వాళ్ళకు ఫాస్ట్ మూవింగ్ బోనస్ ఇన్‌కమ్ ఇస్తుంది. అండ్ కమింగ్ టు మ్యాచింగ్ బోనస్ జస్ట్ అక్కడ సైడ్ 2 సైడ్స్ మ్యాచ్ అయినందుకు $5 అప్ టు మీరు పర్ డే ఎంత $750 వరకు ఎర్న్ చేసుకోవచ్చండి పర్ డే. $750 పర్ డే ఎర్న్ చేసుకోవచ్చనమాట మీరు. థింక్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసేసి క్లబ్ ఇన్‌కమ్. సో, ఇక్కడ ఈ క్లబ్ ఇన్‌కమ్ ఏంటిదంటే, మనము ఇంతకుముందు చెప్పాను కదా! రివార్డ్స్ ఇన్‌కమ్ అని చెప్పేసి. ఆ రివార్డ్స్‌లో మనము అన్ని రివార్డ్స్ రీచ్ అవుతున్న కొద్దీ గ్లోబల్ ఇన్‌కమ్‌ని మనం జనరేట్ చేసుకోవచ్చనమాట. అంటే మ్యాచింగ్ మినిమమ్ $25,000 ఎప్పుడైతే ఆన్ మంత్లీ బేసిస్‌గా మనము బిజినెస్ అనేది రన్ అవుతూ ఉంటుందో మన అండర్ టీమ్‌లో, అప్పుడు మనం గ్లోబల్ ఇన్‌కమ్‌కి మనము అచీవ్ అవుతామనమాట. అంటే రీచ్ అవుతాము. ఆ అర్హత అనేది మనకొస్తుంది. ఓకే. సో, వన్స్ మీరు ఈగల్ క్లబ్‌కి మీరు రీచ్ అయ్యారనుకోండి. ఒక్కసారి ఈగల్ క్లబ్‌కి రీచ్ అయితే ఆన్ ద కంపెనీ ఎన్ని కంట్రీస్‌లో అయితే బిజినెస్ రన్ చేస్తుందో, కంపెనీ కంప్లీట్‌గా ఎన్ని కంట్రీస్‌లో అయితే బిజినెస్ రన్ చేస్తుందో, ఆ క అన్ని కంట్రీస్ నుంచి 3.5% ఆన్ గ్లోబల్.
అంటే ఆ నెలలో ఎంతైతే టర్నోవర్ జరుగుతుందో, ఒక మంత్‌లో ఎంతైతే టర్నోవర్ జరుగుతుందో, ఆ ఇన్‌కమ్‌ని అందులోంచి 3.5% మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎంత బ్యూటీ ఒక్కసారి థింక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక్కసారి థింక్ చేయండి. మీకు ఇన్ని రివార్డ్స్ ఇస్తూ మళ్ళీ మీరు ఈ పొజిషన్ రీచ్ అవ్వండి. మీకు గ్లోబల్ రాయల్టీని ఇస్తాను మీకు అని చెప్పేసి అంటుంది కంపెనీ. ఎవ్రీ మంత్ 3.5%. అదే మీరు డైమండ్ క్లబ్‌కి రీచ్ అవ్వండి 3% వస్తుంది. అంటే 3% అయినా 3.5% అయినా అని ఆలోచించొద్దండి. 3%, 3.5% అనేది ఒక లాక్స్‌లో ఉంటుంది. మోర్ థాన్ 25 లాక్స్ ఉంటుంది ఆ ఇన్‌కమ్ అనేది. సంపాదిస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. 'మురళీ మోహన్' గారు ఎవ్రీ మంత్ మోర్ థాన్ 15 లాక్స్ సంపాదిస్తారు వాళ్ళు. ఇంకా ఎంత సంపాదన నాకు ఎగ్జాక్ట్‌గా తెలవదు. నాకు తెలిసినంత వరకు మాత్రం మోర్ థాన్ 15 లాక్స్ అంటున్నాను నేను. నాకు ఇంకా ఆయన ఐడీని ఈ లాస్ట్ 3 మంత్స్ నుంచి చూడలేదు నేను. ఇంక ఇప్పటికి ఈ పెరుగుండొచ్చు గూడా. 20 లాక్స్ అబోవ్ అయ్యుండొచ్చు గూడా. రైట్. సో, గైస్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ న్యూగా జాయిన్ అయిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. కంపెనీలో వర్త్ ఉంది. కంపెనీలో మ్యాపింగ్ క్రిస్టల్ క్లియర్‌గా మ్యాప్ ఉన్నది. అంటే పాత్‌వే క్రిస్టల్ క్లియర్‌గా ఉంది కంపెనీకి. జస్ట్ మనం చేయాల్సిందేంటంటే వర్క్. వర్క్ చేసే సత్తా ఉన్న వాళ్ళకు ద బెస్ట్ అంటే బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఓకే. కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, కొత్తగా ఫస్ట్ టైమ్ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు సీరియస్‌గా వినండి. ఆ! ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కడైనా ఉంటుందా? ఇన్ని టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్. డబ్బు మనం పెట్టుబడి పెట్టకున్నా ఇస్తుంది. పెట్టినా ఇస్తుంది. మీకు ఎట్లా కావాలంటే అలా వర్క్ చేయండి. కానీ ఈ వేలో వర్క్ చేస్తేనే మీకు ఇన్‌కమ్ ఇస్తుందని చెప్తుంది. అంతకు మించి ఏం లేదు ఆమె. అరటి పండును మొత్తం తోలంతా తీసేసి తినేయరా నాయనా అంటుంది కంపెనీ మనకు. తినడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంటే కంపెనీ అన్ని సిద్ధం చేసి మనకు మార్కెట్‌నిస్తుంది. జస్ట్ మార్కెట్‌లో నిలబడి ఒక ఓపికగా మార్కెట్‌లో నిలబడి ఎంత కష్టం వచ్చినా వర్క్ చేస్తూ నిలబడితేనే కదండీ! ఆ! మనకు ఫ్యూచర్ సక్సెస్. ఏ సక్సెస్ అనేది ఒక రోజులోనో, 2 రోజులో, ఒక నెలలో, 2 నెలలో రాదండి. కీప్ ఆన్ వర్కింగ్ చేస్తూ అంటే ఇప్పుడు 10 మంది దగ్గరికెళ్తాము. 10 మంది మనకు రిజెక్ట్ చేస్తారు. దెన్ కీప్ ఆన్ వర్కింగ్. 11 రిజెక్టెడ్. 20 అయింది రిజెక్టెడ్. కీప్ ఆన్ వర్క్ 21 రిజెక్ట్ అయింది. కీప్ ఆన్ వర్కింగ్. ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే, మన మిస్టేక్స్ ఎక్కడ పోతున్నాయి? ద వే ఆఫ్ లాకింగ్ ఎక్కడ అవుతున్నాము? అది మనం రెక్టిఫై చేసుకుంటూ కీప్ ఆన్ వర్కింగ్ చేస్తుంటే వన్ డే యూ విల్ బి సక్సెస్‌ఫుల్. మనకుంది మనం సాధిస్తాం. ఓకే. అండ్ కమింగ్ టు ద టాపిక్ చూసుకుంటే అంబాసిడర్ క్లబ్ అండి. 2% వరకు మనకు గ్లోబల్ టర్నోవర్ ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కింగ్ క్లబ్‌లో వచ్చేసి 1.5. అండ్ కమింగ్ టు ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్‌కమ్ రైట్. సో ఇందాక వరకు నేను జస్ట్ కంప్లీట్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏవేది ఇస్తుందో దాని గురించి చెప్పాను. కానీ అంతకుముందు అందరికి గుర్తుందో లేదో తెలవదు. ఎవరైతే వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ గూడా కమిషన్ తీసుకోవచ్చు. మీరు ఇన్వెస్టర్స్ తీసుకొస్తే కమిషన్ తీసుకోవచ్చు అని చెప్పాను నేను. గుర్తున్న వాళ్ళకు అర్థమై ఉంటుంది. ఆ కమిషన్ ఎవరైతే తీసుకొని చెప్పానో అది కమిషన్ వస్తది. దాని గురించి చెప్తాను ఒకసారి వినండి. ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్‌కమ్ అండి. అంటే ఇప్పుడు మనము ఈ ఫారెక్స్ మార్కెట్‌లో ఎంతైతే మనం ట్రేడ్ చేస్తామో, ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామో, కంపెనీ మనకి ఎంత ప్రామిస్ చేస్తుంది? 7% నుంచి అప్ టు 10% వరకు మీకు ఎవ్రీ మంత్ రిటర్న్స్ అనేది వస్తాయని చెప్పేసి కంపెనీ అంటుంది. రైట్. ఇప్పుడు మనం రూ. 1000 ఇందులో పెట్టుబడి పెట్టామంటే దానికి 10% ఎంత అండి? రూ. 100 10%. సో, ఇక్కడ కంపెనీ కంప్లీట్‌లీ 7:3 రేషియో ప్రకారంగా వస్తుందన్నమాట. 7:3 రేషియో అంటే ఏంటిదంటే ఆహ్, 70% మనకు వచ్చిన 10% ప్రాఫిట్‌లో నుంచి 70% అంటే ఇప్పుడు రూ. 100 మనకు రూ. 1000 పెట్టుబడి పెడితే 10% రూ. 100. ఆ రూ. 100లో రూ. 70 కంపెనీ మనకు ఇస్తుంది. మిగతా రూ. 30 లెవెల్ ఇన్‌కమ్ అప్ టు 30 లెవెల్స్ వరకు వాళ్ళకు కమిషన్‌గా వెళ్ళిపోతుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ అందరికి క్రిస్టల్ క్లియర్‌గా అర్థమయ్యే ఉంటుంది. అంటే మనము రూ. 1000 పెట్టుబడి పెడితే 10% ప్రాఫిట్ మనకి ఎవ్రీ మంత్ వస్తుంది. 10% ప్రాఫిట్ అంటే రూ. 100 మన ఇన్‌కమ్. ఆ రూ. 100లో రూ. 70 మనకిస్తుంది. మిగతా రూ. 30 మన పైన ఉన్న వాళ్ళకి 30 లెవెల్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. లేదా మన కింద ఎవరైనా చేస్తే మనకు ఆ ఇన్‌కమ్ కూడా మనకు వస్తుంది. లెవెల్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్‌కమ్. ఓకే. అందరికి అర్థమైంది కదా ఇక్కడ? మళ్ళీ చెప్తాను. అర్థం కాని వాళ్ళు హ్యాండ్ రైజ్ డౌన్ చేయండి. నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే టాపిక్ చాలా సీరియస్ అండి ఇక్కడ. ఈ పాయింట్ మీకు అర్థం కాలేదనుకోండి, మీకు ఎంత ఇన్‌కమ్ వస్తుందనేది మీకు ఎప్పటికీ అర్థం కాదు జాయిన్ అయితే. అందు గురించే
అర్థం కాని వాళ్ళు హ్యాండ్ రైజ్ డౌన్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ అగైన్. అర్థమైన వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. నెక్స్ట్ టాపిక్‌కి వెళ్తాం. ఫాస్ట్‌గా. తొందరగా హ్యాండ్ రైజ్ చేయాలి. ద ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్‌కమ్ ఏంటిదంటే, మనము మనం పెట్టే పెట్టుబడిలోంచి 10% ప్రాఫిట్ అనేది కంపెనీ వాళ్ళు మనకు వాళ్ళు చేసిన ప్రామిస్ వచ్చేసి 10% ఇస్తారండి. ఆ 10% లోంచి 70% అంటే 70% ఇన్‌కమ్ అనేది కంపెనీ వాళ్ళు మనకు ఇస్తూ, ఓకే. 30% అనేది మనకు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ పైన అంటే పైన టీమ్‌కి వెళ్ళిపోతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరు జాయిన్ చేశారు. అతను ఏదో 30 లెవెల్స్‌లో 21 లెవెల్‌లోనో లేదా 10 లెవెల్ 10లో ఉన్నారనుకుందాము. అతను ఎంతటి ఇన్‌కమ్ సంపాదిస్తున్నాడో అందులో నుంచి 70% అతనికి వెళ్తుంది. 30% నుంచి అతనికి పైన ఉన్న 30 లెవెల్స్‌కి వెళ్ళిపోతుందన్నమాట. ఓకే. రైట్. ఇక్కడ వరకు అందరికి అర్థం. అట్లా ఎంతెంత వెళ్తే పర్సెంటేజ్ ప్రకారంగా మీరు ఇక్కడ కాలిక్యులేట్ చేసుకోవచ్చు. లెవెల్ 1లో 12%, లెవెల్ 2 ఉన్న వాళ్ళకి 5%, లెవెల్ 3 ఉన్న వాళ్ళకి 3% అండ్ లెవెల్ 4లో ఉన్న వాళ్ళకి 2%, లెవెల్ 30 వరకు ఉన్న వాళ్ళకు 0.5% వరకు కూడా అంత డాలర్స్ ఇన్‌కమ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. పర్సెంటేజ్ ప్రకారంగా చిన్న చిన్నగా కనపడతాయి కానీ, ఆ డాలర్స్ అనేటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ని బట్టి డిపెండ్ అపాన్ ది ఇన్వెస్ట్‌మెంట్ బట్టి ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపౌండింగ్ బోనస్ ఇన్‌కమ్. సో, ఇప్పటి వరకు నేను మీకు ట్రేడింగ్ గురించి చెప్పాను. యాస్ వెల్ యాస్ వితౌట్ ట్రేడింగ్ చేస్తూ ఎలా సంపాదించుకోవచ్చో చెప్పాను. అండ్ ఇదేంటిదంటే కంపౌండింగ్ బోనస్ అండి. కంపౌండింగ్ బోనస్ పర్సెంటేజ్ చెప్పే ముందు నేను మీకు కంపౌండింగ్ అంటే ఏంటిదో చెప్తాను. ఒకసారి ఈ చార్ట్‌ని అందరూ క్లియర్‌గా చూడాలి. చాలా మందికి ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి అందరికి బాగా తెలుసు. అవునా కదండీ. బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాము. యాస్ వెల్ యాస్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాము. అలా డిఫరెంట్ కంపెనీస్‌లో మనము అమౌంట్ ఫిక్స్ చేస్తూ ఉంటాము. రైట్. సో, బయట మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ కంపెనీ ఏదైనా ఒక బ్యాంక్ తీసుకుందాం అనుకుందాం. బ్యాంక్‌లో ఎంత ఇస్తారండి మాక్సిమం 4% ఉంటే లేదా మాక్సిమం అప్ టు 8%, 7-8% వరకు మనం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్‌కమ్‌కి రిటర్న్స్ అనేది ఇస్తుంటారు సంవత్సరానికి. కానీ ఇక్కడ మీరు ఈ కంపౌండింగ్ స్కీమ్‌లో మీరు ఒక $1000 అంటే రూ. 80,000 ఒక $1000 కనుక మీరు ఫిక్స్ చేస్తారనుకోండి. 1 ఇయర్‌కి గాని, 2 ఇయర్‌కి గాని, 3 ఇయర్స్‌కి గాని, లేదా 5 ఇయర్స్‌కి గాని ఫిక్స్ చేస్తే కంపెనీ మీకు ఎవ్రీ మంత్ 10%ని ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 10% యాడ్ చేస్తుందన్నమాట. మనం చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌కి 10%ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. మనకు అంటే విత్‌డ్రా చేయడానికి ఉండదండి. ఒక్కసారి మనం ఎన్ని ఇయర్స్ అనుకోని ఫిక్స్ చేసి పెడతామో, అన్ని ఇయర్స్ కంప్లీట్‌లీ హోల్డ్ అయి ఉంటుంది అమౌంట్ అన్నమాట. దానికి 10% ట్రేడ్ అవుతూ ఉంటుంది. అన్ని సంవత్సరాల వరకు ఆ అమౌంట్ ట్రేడ్ అవుతూ ఎవ్రీ మంత్ 10% యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ మీరు ఫస్ట్ ఇయర్‌లో మీరు ఒక 1 ఇయర్‌కి మీరు $1000 ఫిక్స్ చేశారనుకోండి. మీకు ఇక్కడ మీరు చార్ట్‌లో చూసుకోవచ్చు. ఒక్కొక్క నెలకు మంత్లీ వైస్‌గా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓవరాల్‌గా 12 మంత్స్‌కి మీకు $3,138 మీరు ఇన్వెస్ట్ చేసింది ఎంత $1000. $1000 ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ మీకు అదనంగా $2,138 ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట మీకు. ఒక్క 1 ఇయర్‌కే. అదే $80,000 మీరు హోల్డ్‌లో పెట్టేసి సెకండ్ ఇయర్ కూడా ఉంచారనుకోండి మీకు ఓవరాల్‌గా $9,849 మీకు రావడం జరుగుతుంది. అదే మీరు 3 ఇయర్స్‌కి ఉంచారనుకోండి మీకు $30,912 మీకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. జస్ట్ $1000 ఇన్వెస్ట్‌మెంట్ తోటి నేను చెప్తున్నాను. అండ్ అదే మీరు ఓవరాల్‌గా 5 ఇయర్స్ మీరు గనక మీరు పెట్టిన $1000 పెట్టుబడిని హోల్డ్‌లో 5 ఇయర్స్ వరకు హోల్డ్ చేసి, ఫిక్స్ చేసి పెట్టారనుకోండి కంపౌండింగ్‌లో మీకు $3,04,481 మీకు కంపెనీ వాళ్ళు రిటర్న్‌గా ఇవ్వడం జరుగుతుంది. 3,00,000 అంటే 3,00,000లో మీరు 80,000 $1000 మీరు ఇన్వెస్ట్ చేసారు. $1000 తీసేస్తే రిటర్న్ మీకు వచ్చేది ఎంత అండి? 3,03,481 మీకు రిటర్న్‌గా వస్తాయన్నమాట. ఇక్కడ వస్తాయా? నిజంగా వస్తాయా అంటే 100% వస్తాయి. కంపౌండింగ్ అండి. ప్రతి బ్యాంక్‌లో కంపౌండింగ్ స్కీమ్ ఉంటుంది. కానీ చెప్పరు. ఎందుకంటే ఇది చెప్తే ప్రతి వాళ్ళు దాంట్లోనే పెడతారు. మిగతా బాండ్స్ అన్నీ వీక్ అయిపోతాయని చెప్పేసేసి చాలా బ్యాంక్స్ దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేయరు. కావాలంటే స్టాక్స్ మీద, షేర్ మార్కెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళకు అడగండి. వాళ్ళు చెప్తారు మీకు.
షేర్ మార్కెట్‌లో స్టాక్స్‌లో కూడా కంపౌండింగ్ స్టాక్స్, కంపౌండింగ్ బాండ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఒకసారి మనం ఫిక్స్ చేసేసి కా ఉంచితే అది ప్రైస్ పెరుగుతున్న కొద్దీ మల్టిపుల్ 10 టైమ్స్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. కానీ షేర్ మార్కెట్‌లో రిస్క్ ఏంటిదంటే ప్రతిరోజు మనము మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఫారెక్స్ మార్కెట్‌లో మనం ఒక్క 1% కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరమే లేదు. వన్స్ ఫిక్స్ చేసామా 5 ఇయర్స్ తర్వాత మీరు ఐడీ ఓపెన్ చేసుకున్నా గానీ మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో మీకు కనపడుతుందక్కడ. మీరు ఎవ్రీ డే చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు రోబోట్స్ మీకోసం వర్క్ చేస్తున్నాయి. కంపెనీ మీకు సర్విస్ ఇస్తుంది. ఆ సర్విస్‌కి సంబంధించిన చార్జెస్ మీరు పే చేస్తున్నారు కాబట్టి, మీరు ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిన అవసరం గూడా లేదు. చెక్ చేసుకునేవాళ్ళకు చెక్ చేసుకోవచ్చు క్లియర్‌గా అక్కడ కనపడుతుంది. మీకు ఎంతెంత మీ మీరు పెట్టిన $1000 ఎంత ట్రేడ్ అవుతుంది, ఇప్పుడు ఎంత ప్రాఫిట్‌లో ఉంది అనేది మీకు క్లియర్‌గా కనపడుతుంది. ఓకే. సో, ఇక్కడ మీకు 1 ఇయర్, 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి ఎంతొస్తుందో మీకు చెప్పాను. అండ్ కమింగ్ టు బోనస్, కాంపౌండింగ్ బోనస్ ఇన్‌కమ్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యాండిడేట్‌కి రిఫర్ చేసారు. ఆ క్యాండిడేట్ కంపౌండింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశాడనుకుందాం. ఒక $1000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే, అతను లెవెల్ 1లో ఉంటే మీకు 5% వస్తుందండి. లెవెల్ 1లో నుంచి 5% మీకు రివార్డ్‌గా వచ్చేస్తుంది. రివార్డ్ ఇన్ ద సెన్స్ కంపౌండింగ్ బోనస్ ఇన్‌కమ్‌గా వచ్చేస్తుంది. ఎంత వస్తుంది? 5%. 5% అంటే ఒక $50. $1000లో 5% ఈస్ $50. అలా లెవెల్ 2 నుంచి 2%, లెవెల్ 3 నుంచి లెవెల్ 10 వరకు 1%, లెవెల్ నుంచి లెవెల్ 30 వరకు 0.6% వరకు మీకు కంపౌండింగ్ బోనస్ ఇన్‌కమ్ అనేది వస్తుందన్నమాట. ఓకే. ఇక్కడి వరకు అందరికి అర్థమైందనుకుంటున్నాను. అండ్ వై టు చూస్ బోర్డ్ బ్రో? అసలు నేను బోర్డ్ బ్రోకి ఎందుకు చేసుకోవాలి? ఇలాంటివి చాలా కంపెనీలు ఉండొచ్చు కదా మార్కెట్‌లో. అవి కాదని చెప్పి మిమ్మల్ని ఎందుకు చేసుకోవాలంటే, ద సింపుల్ థింగ్ అండి. ఫస్ట్ థింగ్ చెప్తాను. ఈ కంపెనీ ఓనర్ వచ్చేసి ఇండియన్. ఓకే. ఫస్ట్ ఈ కంపెనీకి ఓనర్ వచ్చేసి ఇండియన్. అండ్ మెయిన్ థింగ్ ఈ కంపెనీ దగ్గర బెస్ట్ మంచి మేనేజ్మెంట్ ఎక్స్‌పీరియన్స్ అక్రాస్ ఏషియా, యూకే, యూరోప్‌లో నుంచి రిచ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకొని ఈ ఫారెక్స్ మార్కెట్‌కి అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ ఎక్స్‌పర్టీస్ అందరూ కూడా. ఓకే. అండ్ సూపీరియర్ టెక్నాలజీ సొల్యూషన్, బెస్ట్ ప్రైజింగ్. ఇప్పుడు ఏదైతే ఈ బోర్డ్ ప్రో వాళ్ళు మన కోసం టెక్నాలజీని పెట్టి మనకు సర్వీస్ ఇస్తున్నారో, అదే టెక్నాలజీ మీరు బయట వాడుకోండి. మీకు కొన్ని లాక్స్ రూపీస్‌లో వచ్చేది. కంప్లీట్‌గా ఒక రోబోస్ అనేది మీ ఐడీ మీదనే ఓపెన్ చేస్తూ ఉంటుంది. అలా ఎన్నో సాఫ్ట్‌వేర్స్, ఎన్నో రోబోట్స్ అనేటివి ఎంతో మందికి దగ్గర ఇప్పుడు కంపెనీలో మోర్ థాన్ 20,00,000 పీపుల్ బోర్డ్ ప్రోలో వర్క్ చేస్తున్నారు. ఓన్లీ ఇండియాలోనే. వరల్డ్ చెప్పట్లేదు. ఓన్లీ ఇండియాలో మోర్ థాన్ 20,00,000 పీపుల్స్ వరకు రిజిస్టర్ అయ్యి ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాఫ్ట్‌వేర్ డిజైన్ చేసి ప్రొవైడ్ చేస్తుంది. బెస్ట్ ప్రైజింగ్. ఎవరు కూడా దీన్ని హ్యాక్ చేయలేరు. ఓకే. అండ్ ఎవరు కూడా దీనిని ఆహ్, బ మల్టిప్లికేషన్ చేయలేరు. అలా బెస్ట్ అంటే ది బెస్ట్ టెక్నాలజీ కంపెనీ దగ్గర ఉంది. అండ్ వెల్ మెయింటైన్డ్ అండ్ ప్రొఫెషనల్ ఫెసిలిటీస్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్. కంపెనీ యొక్క పోర్ట్‌ఫోలియో చూసుకోండి. మీరు మామూలుగా వికీపీడియా త్రూ గానివ్వండి, లేదా అప్‌స్టాక్స్‌లో త్రూ గానివ్వండి, లేదా క్రిప్టో త్రూ గానివ్వండి, దేని ప్రకారంగా చూసుకున్నా కూడా కంపెనీలో పోర్ట్‌ఫోలియో మా ఎలా ఉంది? ఎలా నడుస్తుంది? ఆ గ్రాఫ్ క్లియర్‌గా కనపడుతుంది. కంపెనీ యొక్క గ్రాఫ్ ప్రతి సంవత్సరానికి పెరుగుతుంది తప్ప, ఏ రోజు కూడా తగ్గలేదు. ఈ ఫ్రాక్షన్ ఆఫ్ 4-5 ఇయర్స్‌లో నుంచి. ఓకే. అండ్ కమింగ్ టు సపోర్ట్ త్రూ ప్ర ప్ర పర్సనల్ ట్రైనర్స్, ఫ్రీ వెబినార్స్, ఆన్‌లైన్ కరిక్యులమ్, ఫారెక్స్ సీఎఫ్‌డి ట్రైనింగ్. ఓకే. ఇక్కడ మీకు నాట్ ఓన్లీ మనీ సంపాదించడం ఒక్కటే కాదండి. మనీస్ ఎలా సంపాదించాలో అదొక్కటే కాకుండా ట్రేడింగ్ మీద అవగాహన రావడానికి ఎప్పుడు మీ యొక్క అప్లైనర్స్ కానివ్వండి, లేదా సూపర్ అప్లైనర్స్ కానివ్వండి, మీకు ట్రేడింగ్ మీద అవగాహన రావడానికి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫారెక్స్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. కంపెనీ తరపు నుంచి ఏ ఆల్టర్‌నేట్ డేస్‌లో కానివ్వండి, అప్పుడప్పుడు కానివ్వండి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి అబౌట్ ది మార్కెట్ గురించి, ఫారెక్స్ మార్కెట్ గురించి. అండ్ ఇలా ట్రైనింగ్స్, వెబినార్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంటారు. మనకు నాలెడ్జ్ రావడానికి. అండ్ ఇన్‌స్టంట్ విత్‌డ్రాస్. మనం ఏదైతే పెట్టుబడి పెడతామో దాన్ని ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్స్ కూడా మనం చేసుకోవచ్చు. 24/7 కస్టమర్ సపోర్ట్ అనేది కంపెనీ దగ్గర 100%గా ఉన్నది. ఓకే. అండ్ కమింగ్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్. సో, గైస్ ఇప్పటి వరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హోల్డ్‌లో ఉంటారో వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది అని కోరుకున్నాను. దగ్గర దగ్గర
101 పీపుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వరకు ఓపికగా ఉండి ప్రతి పిన్ టు పిన్ విన్నారు. ద గ్రేట్, చాలా చాలా గ్రేట్. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి ఏంటిదంటే, వర్త్ సబ్స్క్రిప్షన్ వర్త్ వచ్చేసి $125 అండి. మనం $125 పే చేసి సబ్స్క్రిప్షన్ చేసుకుంటేనే కంపెనీ మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అదర్‌వైస్ ప్రొవైడ్ చేయదు. అండ్ ఆ సబ్స్క్రిప్షన్ వ్యాలిడిటీ వచ్చేసేసి అప్ టు 12 మంత్స్. మనం ఏ రోజైతే సబ్స్క్రిప్షన్ చేసుకుంటామో టిల్ అప్ టు డేట్ వరకు 12 మంత్స్, నెక్స్ట్ ఇయర్ ఆ డేట్ వరకు మనము ఆ వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకోవచ్చు. సర్వీస్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. దెన్ తర్వాతకి రిన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ కమింగ్ టు ఇవి నాన్ రిఫండబుల్ అండి. ఏవైతే $125 మీరు పే చేస్తారో రిజిస్ట్రేషన్ కోసము అవి నాన్ రిఫండబుల్. అండ్ ఆ $125 నుంచి ఎలాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమి కూడా రాదు. నేను $125 పే చేశాను కదా! నాకు మంత్లీ ప్రాఫిట్ ఎంత వస్తుందని ఎవరు కూడా మీ యొక్క ఇన్వైట్ చేసిన మీ యొక్క అప్లయన్స్‌కి అడగకూడదు. ఒక్క రూపాయి కూడా రాదు. మీరు $125 ఓన్లీ ఫర్ సర్వీస్ చార్జెస్, కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తున్న రోబో సర్వీస్ చార్జెస్ మాత్రమే. ఓకే. అండ్ ఈ బోర్డ్ ప్రోలో మనం ట్రేడింగ్ చేయడానికి 3 ప్యాకేజెస్ ఉంటాయండి. ఒక స్టాండర్డ్ కేటగిరీ, క్లాసిక్ కేటగిరీ అండ్ ప్రీమియం కేటగిరీ. ఇలా ఈ 3 కేటగిరీస్‌లో ఏ కేటగిరీ అయినా కానీ మనం చూజ్ మీ 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 ఇష్టం. ఏ కేటగిరీ అయినా చూజ్ చేసుకొని మనము ప్యాకేజ్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. దేని ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారంటే యార్కర్ మార్కెట్స్ .com ఈ యొక్క వెబ్‌సైట్ త్రూ మాత్రమే చేయాలి. ఓకే. And subscriber can choose package according to the investment package category details are mentioned below. Okay. And after investment trading will start the immediate effect to board bro. మీరు ఎప్పుడైతే ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారో అది ఆన్ ద స్పాట్ మార్కెట్ లోకి వెళ్ళిపోతుంది. అమౌంట్ డాలర్స్ అనేటివి అండ్ మీకు అక్కడ మార్కెట్ లో కనబడుతుంది కూడా. విత్ ఇన్ ఒక 3 to 4 అవర్స్ లో మీకు మార్కెట్ లో మీ యొక్క అమౌంట్ అనేది కనబడుతుంది. అండ్ ప్రతి ఇన్వెస్టర్స్ కి ఎవరైతే ఇన్వెస్టర్స్ చేస్తారో వాళ్ళకు మంత్లీ ప్రాఫిట్ వచ్చేసి అప్ టు 70% వరకు వస్తుంది. మీకు వచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో. అంటే మీకు రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతైతే వస్తుందో, మీరు ₹1000 పెడితే 10% రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి. దాంట్లో నుంచి 70% మీకు వస్తుంది. 30% టీమ్ లెవెల్ ఇన్‌కమ్‌కి వెళ్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకే. అండ్ ప్రాఫిట్ ఎర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ వుడ్ క్రెడిట్ ఇంటూ సబ్‌స్క్రైబర్ వాలెట్ ఆన్ సిక్స్త్ డేట్. మీరు ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో అది ప్రతి నెల 6వ తారీఖు నాడు మాత్రమే మీరు బోర్డ్ ప్రో యొక్క వెబ్‌సైట్ వాలెట్‌లోకి వస్తుంది. ఆ వాలెట్ నుంచి బ్యాంక్‌లోకి మీరు విత్‌డ్రా అనేది చేసుకోవచ్చు. ఓకే. అండ్ ప్రాఫిట్ క్యాన్ బి విత్‌డ్రాన్ జస్ట్ ఆఫ్టర్ క్రెడిట్ ఇంటూ ద వాలెట్. వాలెట్‌లోకి విత్‌డ్రా వచ్చాకనే మనము క్రెడిట్ అనేది చేసుకోగలుగుతాం. అదర్‌వైస్ మనము ఒక్క రూపాయి కూడా క్రెడిట్ చేసుకోలేము. సబ్‌స్క్రైబర్ కెన్ విత్‌డ్రా ప్రాఫిట్ మినిమమ్ అప్ టు $10. మినిమమ్ $10 ఉంటే గాని మనము విత్‌డ్రా చేసుకోలేము. $10 కంటే తక్కువ ఉంటే మనం విత్‌డ్రా చేసుకోలేము. $10 కంటే ఎక్కువ ఉంటేనే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవైలబుల్ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ కెన్ విత్‌డ్రా ఎనీ టైమ్ ఫుల్లీ, పార్షియల్లీ వుడ్ ప్రాసెస్ 24 అవర్స్ టు 72 అవర్స్ వర్కింగ్ అవర్స్. మీరు ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో, ట్రేడింగ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో, మీకేదో అవసరం పడ్డది, ఫంక్షనో ఏదో ఉంది, మీ శుభ కార్యక్రమం ఇంట్లో ఉంది, లేదా ఏదో ఎమర్జెన్సీ తోటి మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ని మీరు రిటర్న్ తీసుకోవాలనుకుంటారు, తీసుకోవచ్చు. ఎనీ టైమ్ 24/7 ఎప్పుడైనా గాని మీరు ఆ అమౌంట్‌ని, క్యాపిటల్ అమౌంట్‌ని తీసేసుకోవచ్చు. మీరు విత్‌డ్రా ఆప్షన్ క్లిక్ చేసిన సమయం నుంచి అంటే 24 అవర్స్ నుంచి 72 అవర్స్ వర్కింగ్ అవర్స్‌లో లోపు మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. ఓకే. ఇఫ్ యూ విత్‌డ్రా యువర్ క్యాపిటల్ ఆర్ ప్రిన్సిపల్ వితిన్ 3 మంత్స్, మీరు 3 నెలల లోపు కనుక మీరు జాయిన్ అయిన ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్‌ని 3 నెలల లోపు గనుక రిటర్న్ తీసేసుకుంటే, మీ క్యాపిటల్ అమౌంట్ రిటర్న్ తీసుకుంటే 15% 15% అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుందండి. అదే 3 నెలల తర్వాత మీరు అమౌంట్ రిటర్న్ తీసేసుకుంటే 10% అమౌంట్ అనేది కట్ అవుతుంది. అదే మీరు 6 నెలల తర్వాత గనుక మీరు అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకుంటే ఒక్క రూపాయి కూడా కట్ కాదు. మినిమమ్ 6 మంత్స్‌ని హోల్డ్‌లో పెట్టుకుంటే మీకు బెటర్. మీరు ఎంత పెడితే అంత మీకు రిటర్న్ అనేది వస్తుంది. ఓకే. ఇంకా మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా గాని, టర్మ్స్ అండ్ కండిషన్స్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. రైట్? సో, గైస్ ఎలాంటి క్వెషన్స్ ఉన్నా గాని, ఏం ఎ ఎ ఎలాంటి డౌట్స్ ఉన్నా గాని, మీకు ఎవరైతే మీకు జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి క్లియర్‌గా అడగండి. వాళ్ళు మీకు ఓపికగా, క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అర్థం కాకపోతే. అండ్ ఒకవేళ అర్థం కాలేదనుకో మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ జూమ్ మీటింగ్‌కి అటెండ్ అవ్వండి. అప్పుడు మీకు ఇంకా క్రిస్టల్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాం మేము. ఓకే. గైస్ ఇక్కడి వరకు ద ఎంతమందికి అర్థమైందో ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. ఐ వాంట్ టు నో మై ప్రెజెంటేషన్ ఎంతమందికి అర్థమైందని తెలవడానికి ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి అందరూ కూడా.
కమాన్. అందరు మీటింగ్ లో ఉన్న ఫోన్ పక్కన పెట్టారా? ఎవరు కూడా యాక్టివ్ గా కనపడట్లేదు. ఎన్ సంతోష్ కుమార్ గారు, జేపీ రాజు గారు, స్వామి బిఎస్పి గారు. బెటర్ మంచి పొజిషన్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం వెళ్ళాలి అని చెప్పి ఆ ప్రయత్నం మనం మొదలు పెట్టాలి. రైట్. అందరూ కూడా ఈ మీటింగ్ విన్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు మీ యొక్క బెస్ట్ డిసిజన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. రైట్. సో ఎనీ డౌట్స్, ఎనీ క్లారిఫికేషన్స్ ఏమున్నా ఫ్రీ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ టు మీ. అండ్ మీ అప్లయన్స్ కి కాల్ చేయండి, మాట్లాడండి, మీకు క్లారిఫికేషన్ వస్తుంది. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్ గైస్. జై హింద్. అండ్ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే